ఎల్లం వస్తుందా మీకు? ఎవరిని చూసి మీరు కాపీ కొడుతున్నారు ఇలా ఎల్లం వస్తుందని చెప్పి? కాపీ కొడతలేను మేడం, చిన్నప్పటి నుంచి వస్తుంది. మీరు ఎందుకు ఎల్లం అనుకుంటున్నారు? మీరు ఒక ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్ తో పుట్టారేమో. నేను అట్లనే అనుకున్నా చాలా సార్లు. ఎందుకు మీకు అమ్మాయిలాగా ఫీలింగ్ ఉంది? మార్నింగ్ బాగానే ఉంటుంది, నైట్ దయ్యం పట్టింది అనుకోవచ్చు కదా. నేను కూడా దయ్యం అని అనుకున్నా. చంద్రముఖి సినిమా టైప్ లో వెళ్ళిపోతుంటే చిలకల సైడ్. అక్కడ ఏం చేస్తుండే పోయి? అక్కడ ఏం చేస్తుంటే అంటే అదేంటి ఇంతకి మీరేంటో నొప్పుకుంటున్నారు? మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా? నేను మేల్ని కాదు, ఫీమేల్ని కాదు, ట్రాన్స్జెండర్ని కాదు. ఎలా చెప్పింది మీకు దేవత? నేను మామూలుగా మా డాబా పైన వండుకున్నా. మీద కూర్చున్నది అన్నాడు, కూర్చున్నాడు అనొచ్చు కదా. మాట్లాడినట్టు అనిపిస్తుంది కదా, నాకు వినబడుతుంది. ఏమంటుంది? ఇలా మీరు చెప్పుకుంటూ పోతే మేము వినుకుంటూ పోతే ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. నన్ను పోలీసులు పట్టుకున్నారు. అట్లా అచ్చంపేటలో ఒకసారి దొరికిన, మళ్ళీ మా ఊర్లో దొరికిన, ఒంగూరులో. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ నిజాలని ఎలా ప్రూఫ్? నా దేవతని నేను తలుసుకున్న తర్వాత నాకు ఒక శబ్దం అనేది వస్తుంది. ఆ శబ్దం అయితే నేను రప్పించగలను. ఎలా నమ్మించమంటుందంటే, ఎల్లమ్మ తల్లి నాకు రాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మీ దేవత ఉన్నది, కమలం పువ్వు ఉంది. అబ్బాయా అమ్మాయా ట్రాన్స్జెండర్? ఈ మూడిట్లలో ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. నేను మానవ దేహాన్ని పోలినటువంటి ఒక జీవిని. ఇప్పుడు రోబో సినిమా ఉంది. మీరు రోబోనా? నేను అనుకున్నా రోబోనేమో అనుకున్నా. దేవుని అడిగిన రోబోనా నేను ఎవరిని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోస్ కి ఫీలింగ్స్ ఉండవు, మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకే చెప్తున్నా. స్టోరీలో ఉంది యూట్యూబ్లో, రాముడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. ఒకవేళ ఎల్లమ్మ నమ్మకపోతే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది. ఎలా ఉంటది? ఇప్పుడు లక్ష్మీదేవత కమలం పువ్వులు ఉంది. నాకేం అర్థమైతలేదు. అర్థం కాకపోతే ఎవరం ఏం చేయలేము. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నమస్తే అండి, మీ పేరు? చంద్రశేఖర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, వంగూరు మండల్. ఓకే, ఎందుకు మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు వస్తుంది, దేవుళ్ళు అందరు వస్తారు, దేవతలు అందరు వస్తారు. అంటే ఇంకా మామూలుగా అట్లా రావడం వల్ల ఈ మధ్యనే తెలిసింది. మొత్తం లోక కళ్యాణం కోసం అమ్మవారు ధర్మం చెప్పమని నాతో చాలాసార్లు అన్నా, నేను వినలేదు. ఓకే, ఇదంతా తర్వాత మాట్లాడదాం. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ ఇష్టంగానే వచ్చిరా? ఇష్టంగానే వచ్చాను. మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని? యూట్యూబ్లో షార్ట్ వీడియోలలో నెంబర్ చూసి అట్లా కాల్ చేసిన. ఎక్కడి నుంచి వచ్చారు ఇంటర్వ్యూకి? ఊరు నుంచి వచ్చిన. ఊరు ఎక్కడ? ఒంగూరు. ఒంగూరు నుంచి మీరు మా ఛానల్ అంటే మా ఛానల్కి వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. మీరే కాల్ చేశారు కదా? నేనే కాల్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, మా బలవంతం ఏమన్నా ఉందా? మీ ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు? ఇష్టపూర్వకంగా ఇస్తాను. మా బలవంతం ఏం లేదు కదా? ఓకే, డన్. ఫోన్ కూడా మీరే చేశారు. ఈ లేడీ గెటప్ వేసుకున్నారు కదా ఆడవాళ్ళలాగా, ఇదేమన్నా అభ్యంతరం ఉందా మీకు? ఏం అభ్యంతరం లేదు. మీ ఇష్టపూర్వకంగానే వేసుకున్నారు కదా, మా ఫోర్స్ ఏం లేదు కదా. సో మీరు ఒప్పుకున్నారు కదా. రేపటి రోజు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మీరు నేను లేడీ గెటప్ లో ఉన్నా, మా ఇంట్లో వద్దంటున్నారు, ఈ వీడియో తీసే అంటే మేము తీసేయం. మీ ఇంట్లో వచ్చి చెప్పినా తీసేయం, ఎందుకంటే మీ అంగీకరణ ఉంది. మా సైడ్ నుంచి ఎలాంటి బలవంతం లేదు కదా. వీడియో వైరల్ అయిన తర్వాత డిలీట్ చేయమంటే ఎట్టి పరిస్థితిలో చెయ్యం. ఒకవేళ చేయమంటే కేసేస్తాం. ఓకే కదా, మీ మీద కేసేస్తాం చేయమంటే. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంటర్వ్యూతో. ఇష్టం ఉన్న క్వశ్చన్ వేయొచ్చు, ఈ లేడీ గెటప్ తో లేదు. మీ ఇంట్లో చెప్పే వచ్చారా? ఇంట్లో చెప్పే వచ్చాను. వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా లేడీ గెటప్ లో పోతే మళ్ళీ ఇంటికి రాకని చెప్పారు. ఇంటర్వ్యూకి వస్తుందా అని చెప్పొచ్చారా? చెప్పే వచ్చాను. మరి ఎందుకు మీ ఇంట్లో మాట్లాడించట్లేదు? వాళ్ళు ఇంటికి రాకు, నువ్వు అక్కడనే ఉండు, అమ్మాయిలకైతే ఇంటర్వ్యూ ఇవ్వకు, ఒకవేళ ఇస్తా అనుకుంటే అటే ఉండు, మళ్ళీ రాకన్నారు. ఓకే, అయితే ఒకవేళ ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళ దాకా పోయి మా పరువు పోతుంది, ఏంటిది ఇలా చేశాడని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి ఫీలింగ్ వస్తే వాళ్ళు మాకు కాంటాక్ట్ వీడియో డిలీట్ చేయమంటే ఏంటి పరిస్థితి? నేను 3 years వాళ్ళకి టైం ఇచ్చిన. ఇప్పుడు వీడియో డిలీట్ చేయమంటే మీరు చేయనిస్తారా? డిలీట్ చేయడానికే వాళ్ళకి రైట్స్ లేవు. ఎందుకు లేవంటే నాకు భార్య లేదు, అమ్మ నాన్న కూడా లేరు, నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు నన్ను పట్టించుకుంటలేరు. 3 years నుంచి నన్ను విపరీతమైన టార్చర్ చేసిరు. నేను ఎల్లమ్మ తల్లి దేవత వస్తుందంటే కూడా నన్ను పట్టించుకోలే. నేను చనిపోవడానికి సిద్ధమయ్యి కూడా ఇంకా డిసైడ్ అయ్యి వచ్చేసాను. సరే, అయితే మీకైతే ఒకవేళ మీరు డిలీట్ చేయమన్నా చేయము, మీ ఇంట్లో చెప్తే అసలే చేయము. సో ముందే క్లారిటీ ఇస్తున్నాం. సరే, ఓకే కదా. మీరు ఇప్పుడు ఎన్ని చెప్పాలనుకుంటున్నారో ఇంటర్వ్యూలో చెప్పండి, నో ప్రాబ్లం. కానీ డిలీట్ చేయమని అయితే అడగొద్దు.
ఏం అవసరం అది క్లియర్. ఇది తెలియాలి, ప్రపంచానికి తెలియాలని నేను వచ్చిన. ఒకవేళ మీరు చేయమన్నా చేయమని, ఎందుకంటే మీరు అభ్యంతరం లేకుండా మీ ఇష్టపూర్వకంగా ఇంటర్వ్యూ చేయమనేది ఏముండదు మేడం. ఖచ్చితంగా నేను అందరి గురించి లోక కళ్యాణం కోసం లోక ధర్మం. మళ్ళీ అడుగుతున్నా, ఇప్పటికైనా ఆపేద్దాం. మీకు ఇంటర్వ్యూ ఓకే కదా? ఆపేసాం. తర్వాత చాలా కఠినమైన ప్రశ్నలు కూడా ఉండొచ్చు. కఠినమైన ఇంకెంత కఠిన 1,00,000 కఠిన ప్రశ్నలు వేసినా నేను చెప్పగలుగుతా, ఎవరి గురించి అన్నా చెప్పగలుగుతాను. ఎలాంటి ఫోర్స్ లేకుండా ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా? ఎలాంటి ఫోర్స్ లేదు, నా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నా. ఓకే, సో ఏంటి ఎల్లమ్మ వస్తుందా మీకు? ఎవరిని చూసి మీరు కాపీ కొడుతున్నారు ఇలా ఎల్లమ్మ వస్తుందని చెప్పి? కాపీ కొడతలేను మేడం, చిన్నప్పటి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎలా అంటే తెలుసా మీ ఊర్లో చిన్నప్పటి నుంచి మీకు ఎల్లమ్మ వస్తుందని? ఎవరికి తెలియదు. అంటే అమ్మవారు మామూలుగా ఇట్లా శరీరంలో పుట్టినా అని చెప్పి ఈ మధ్యనే నాకు చెప్పడం జరిగింది. నాకు తెలియకుండే. ఎట్లా చెప్పింది అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి నేను ఒక అమ్మాయి లాగానే ఫీల్ అవుతుంటే, అమ్మాయి లాగా ఫీలింగ్స్ వస్తుంటే. మీరు ఎందుకు ఎల్లమ్మ అనుకుంటున్నారు? మీరు ఒక ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్ తో పుట్టారేమో? నేను అట్లనే అనుకున్నా, చాలాసార్లు యూట్యూబ్లో చూసిన. ట్రాన్స్జెండర్ను కావచ్చు, నేను ఇట్లా కావచ్చు, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు అని అనుకున్నా. కానీ అది మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోదామంటే వెళ్ళకపోతుండే. మార్నింగ్ మొత్తం బాయ్ లాగానే ఉంటుండే, నైట్ కాగానే అమ్మాయి లాగా ఫీలింగ్స్ వస్తుండే. అది కూడా ఎవరితో కాంటాక్ట్ అవ్వకపోతుంటే నేను నా లోపల నేనే ఒక అమ్మాయిలాగా ఫీల్ అవుతుండే. ఎందుకు మీకు అమ్మాయిలాగా ఫీలింగ్ ఉంది చిన్నప్పటి నుంచి అని అనుకున్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్నకో అన్నకో తమ్ముడికో లేదా ఫ్రెండ్స్కో ఎవరికైనా చెప్పాలి కదా, నేను ఇట్లా అబ్బాయిలా కాదు అమ్మాయిలా ఫీల్ అవుతున్నాను, నాకు ఆడపిల్లలా రెడీ అవ్వాలని ఉంది, అమ్మోర్తెల్లా రెడీ అవ్వాలని ఉంది చెప్పాలి కదా మీరు? మార్నింగ్ బాగానే ఉంటుంది, నైట్ నాకు తెలియకుండానే ఏదో జరుగుతుంది. దయ్యం పట్టింది అనుకోవచ్చు కదా? అమ్మ దయ్యమనే అనుకున్నారు, నేను కూడా దయ్యమనే అనుకున్నా. దయ్యం పట్టింది నైట్ టైంలో చంద్రముఖి సినిమా టైప్ లో వెళ్ళిపోతుంటే చిలకల సైడ్. ఏమనిపిస్తుంది నైట్ అవ్వగానే? ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కు అంటే 9th క్లాస్ నుంచి నాకు తెలుసు, కొద్ది తెలుసు. అంటే మీకు ఆడోళ్ళలాగా ఫీలింగ్స్ వస్తున్నాయి? 9th క్లాస్ నుంచి నేను ఒక బాయ్ లెక్కనే స్కూల్కి వెళ్ళి మామూలు ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్తుంటే అబ్బాయి లెక్కనే ఉంటుంటే, నైట్ తిని పడుకున్న తర్వాత 10:30, 11, 12, 2 గంటలకి ఆ టైంలో ఎప్పుడో ఒకసారి 11:30కి నేను లేచి సడన్లీగా లేచి చిలకలకి వెళ్ళిపోతుంటే, ఊరు అవతలకి వెళ్ళిపోతుంటే, నా అంతలో నేనే బొగులు లేచినట్టు అయిపోయి ఉరుకుతుంటిని. ఊరికి చిలకల సైడ్ వెళ్తున్నప్పుడు మీకు తెలియదా నేను ఎటు పోతున్నా ఏం చేస్తున్నా ఏం అర్థం కాదా? ఎంతసేపు ఉన్నా నేను ఒక అమ్మాయిని పోవాలి అన్నట్టు. అమ్మాయి అయితే ఊరవతలకి ఎందుకు పోతారు? అదే నేను అనుకున్నా. అంటే మీ ఊర్లో అమ్మాయిలు ఏమైనా ఊరవతలకి అట్లా పోతారా? ఎవరు పోరు. మరి నేను ఎందుకు పోయినా నాకే తెలియదు కదా. అట్లా తెలియకుండా పోతుంటే 2-3 అవర్స్ తర్వాత నాకు మెలకు వస్తుండే. నేను అక్కడ ఏం చేస్తుంటే అంటే అమ్మాయిలాగా ఫీల్ అవుతూ పడుకుంటుంటిని. అదేంటి పడుకుంటుంటిని? పడుకొని ప్లేస్ ఏంటి అది? ఏ ప్లేస్ లో? అంటే మామూలుగా చెట్లు మొత్తం అడవి, పాములు ఉంటాయా తేళ్ళు ఉంటాయా అనే భయం నాకు అనిపించకపోతుండే. పోయిన తర్వాత నేను ఒక అమ్మాయిని, నా చేతులకు మంచి గాజులు, జడ, మంచి ముక్కెరలు, చెవులకు మంచి బుట్టాలు ఇట్లా వేసుకొని నేను ఎంత బాగుంటుంటే, అమ్మాయిని పుడితే చాలా బాగుంటుంటే, నన్ను ఇట్లా బాగుంటుండే కదా, అనవసరంగా నేను అబ్బాయిని పుట్టినా కదా అని చెప్పి ఇట్లా ఫీల్ అవుతుంటుంటే, అమ్మాయిని నేను, నా జడ చూడు ఎంత పొడుగ్గా ఉంది, ఇట్లా ఫీల్ అవుతూ 2-3 అవర్స్ లేదా 1 అవర్ అన్నా కంపల్సరీ అట్లా ఫీల్ అయ్యి, ఇక తర్వాత నాకు తెలియకుండానే ఇంకా అలసిపోతుంటుంది. అట్లా ఫీల్ అవుతూ శరీరాన్ని మొత్తం ఇట్లా నేను గర్ల్ని అబ్బాయిని కాదు అమ్మాయినే నేను అన్నట్టు బాగా స్ట్రెస్ చేసుకుంటూ ఫీల్ అవుతుంటుంది. ఇట్లా ఫీల్ అయ్యి లాస్ట్కు ఇంకా 2 అవర్స్ 1 అవర్ అట్లా అయిన తర్వాత శరీరం అంతా నొప్పులు అయినట్టు బాగా అలసిపోయినట్టు అయ్యి అది ఇక ఏవో అయ్యేది. అయిన తర్వాత నేను చూస్తే చీకట్లో ఇంత దూరం నేను ఎందుకు వచ్చినా, ఎవరు దొరికొస్తారు, అసలు నేను ఒక అబ్బాయిని, నేను చూడడానికి అబ్బాయి లాగానే ఉన్నా, మళ్ళీ ఈ అమ్మాయిల ఫీలింగ్స్ ఏంది, ఒకవేళ వచ్చినా కానీ ఒక అబ్బాయితో కలవాలి జనరల్గా అమ్మాయిల ఫీలింగ్స్ వచ్చినప్పుడు, కానీ నేనేది ఒంటరిగా ఫీల్ అయ్యి చెట్లకు పోయి పడుకోవడం చెప్పలేము. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎలా ఉన్నారు వాళ్ళకి తెలుస్తుంది, ఒక 6th, 7th, 8th నుంచి ఆ ఏజ్ లో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అబ్బాయిలు కాదు, అబ్బాయిలా పుట్టారు కానీ అమ్మాయిల ఫీలింగ్స్ తో ఉన్నారని. వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు ఇష్టం బాయ్ ఫ్రెండ్లు ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. మీరు ఆపరేషన్ చేయించుకోలేదు కాబట్టి మీకు అది లేదేమో ప్రాసెస్. అదే నేను ఆలోచించిన. వాళ్ళు 11 నేను కూడా వీడియోలు చూసిన, యూట్యూబ్లో సెర్చ్ చేసిన అసలు నేను ఎవరిని, ఏ కమ్యూనిటీకి చెందినోని అని చెప్పి చూస్తే దాంట్లో హిజ్రా అవి ఉంటాయి కదా, వాళ్ళు 11, 10 ఆ టైంలోనే వెళ్ళిపోయే వాళ్ళంట, ఇంట్లో నుంచి పారిపోయేటోళ్ళంట, పారిపోయి ఆపరేషన్ చేసుకునే వాళ్ళంట. మరి నేను పారిపోవాలని అనిపిస్తుండేది, నైట్ అనిపిస్తుండే, నేను ఒక గర్ల్ని, నేను ఎక్కడన్నా పోతా, నాకు అసలు ఏమొద్దు, నాకు అమ్మాయినే కావాలి, నేను అమ్మాయిగానే ఉంటా, నేను అమ్మాయిని అనుకుంటుంటే, తర్వాత మార్నింగ్ అది ఆ 2 అవర్స్ 1 అవర్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయి అసలు ఉండదు నా దగ్గర. ఎవరన్నా ఏమనంటే మళ్ళీ నేను రివర్స్ అబ్బాయిని అవుతుంటా.
అరే ఏంట్రా నన్ను నేను అనుకునేటోని, నేను ఎవరిని తిట్టొద్దు అసలు, నేను అమ్మాయిని అబ్బాయిలతో వాదన చేస్తున్నాయింది. ఇంతకీ మీరు ఏంటని ఒప్పుకుంటున్నారు? మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా? నేను మేల్ని కాదు, ఫీమేల్ని కాదు, ట్రాన్స్జెండర్ని కాదు. ఒక మనిషికి ఏదో ఒకటి ఉంటది, ఏదో ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఏది కాదు, నేను ఏది కాకుండా అంటే ఏంటిదన్న? ఏది కాదు అని, నేను ఏది కాదు ఎవరిని అని 20 సంవత్సరాలు నేను ప్రయత్నం చేసి తెలుసుకున్నా ఎవరిని నేను అని చెప్పి. 20 సంవత్సరాలు ఆలోచన చేసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈ మధ్యన 3 ఇయర్స్ నుంచి నాకు ఖచ్చితంగా అమ్మవారు వచ్చి చెప్పింది. అమ్మవారు వచ్చి చెప్పింది. అమ్మవారు వచ్చి ఎలా వచ్చింది అమ్మవారు? ఎల్లమ్మ తల్లి ఇంకా నా శరీరంలోనే ఆమె మాట్లాడుతూ ఉండేది. మాట్లాడినట్టు ఎవరో పిలిచినట్టు, నా ఎమ్మట ఎవరో వస్తున్నట్టు, నన్ను పిలిచినట్టు. అది దయ్యం కూడా అయ్యి ఉండొచ్చు కదా, ఇంకేమన్నా ఆత్మ అయ్యి ఉండొచ్చు కదా, లేదా మీ ఊహ అయ్యి ఉండొచ్చు కదా. దయ్యం అయితే నన్ను చంపకపోవాలి. మార్నింగ్ ఏదో ఒక డిస్టర్బ్ చేసి మార్నింగ్ వరకల్లా దయ్యం పట్టిందని చెప్పి పబ్లిక్లో అందరి ముందర దయ్యం పట్టిందంట చంద్రశేఖర్ కానీ తెలిసిపోతుంది. తెలిసిపోయి ఏదో ఒకటి జరుగుతుంది. ఏది జరగకుండా మంచిగా సామరస్యంగా సిన్సియర్గా వండుకుంటా ఎవరు తెలియకుండా అలా ఎలా ఉండగలుగుతా? అలా ఎలా సాధ్యమవుతుంది? అట్లా సాధ్యం కాలే. కాబట్టి నేను మళ్ళీ అబ్బాయిలు ఎవరన్నా మా బ్రదర్స్తో ఎవరితోనైనా బాగా గట్టిగా కొట్లాడుతుంటేని అబ్బాయిలాకనే. కానీ నైట్ అయితే నాకే తెలియకుండా అట్లా జరిగింది. అయితే దేవుడు వచ్చి చెప్పాడని ఇందాక మీరు ఒకటి మాట్లాడారు కదా, ఎలా చెప్పింది మీకు దేవత? లోపలనే ఎవరో పిలిచినట్టు అవుతుంది, నాకు మాట్లాడినట్టు అవుతుంది. అట్లా మాట్లాడినట్టు పిలిచినట్టు అవుతుండేది. ఒకసారి నేను ఇంటర్మీడియట్లో ఉన్న 10th ఉన్నప్పుడు అనుకుంటా, 10th 9th అనుకుంటా, నేను మామూలుగా మా డాబా పైన వండుకున్నా సమ్మర్ టైంలో. పడుకుంటే నా మీద వచ్చి కూర్చొని నెత్తి మీదకి వెళ్ళి టపా టపా పెట్టి కొట్టినట్టు అనిపించింది. మామూలుగా కొంచెం నిద్ర కొంచెం మెలకు ఉంది, కొట్టినట్టు అనిపిస్తుంది. పట్ట నెత్తి మీద కొడుతుంటే నేను అన్నాను, అప్పుడు నాకు దేవుడు తెలియదు ఏం తెలియదు, జనరల్గా మాట్లాడినా, ఎందుకు కొడుతున్నావు, నా మీద నుంచి లేచిపోవానన్నా. అంటే నన్ను నమ్ముకుంటే లేస్తా లేకపోతే లేవని అన్నది. అంటే నాకు దేవుడు మంచిగా చెప్తున్నా, నువ్వు లేవు ఫస్ట్, నాకు దేవుడు మంచిగా ఉండదన్న. అంటే చూసుకుందాం పట్టు, నీ దేవుడు గొప్పనా నేను గొప్పనా చూసుకుందాం అన్నది. అంటే సరే చూసుకుందామని నేను అన్నా. అన్నాక ఎవరో తెలియదు, మంటలేస్తుంది నెత్తి మీద కూర్చున్నది, సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది, నాకు మాట్లాడినట్టు అనిపిస్తుంది కదా, నాకు వినబడుతుంది. ఏమంటుంది? నన్ను నమ్ముకుంటే నీ నుంచి లేస్తా లేకపోతే లేవని అన్నది. అంటే నేను నమ్ముకోను, నాకు దేవుడు మంచిగా చెప్తున్నా, లే మర్యాద దక్కదని అన్నా. దేవుడు చెప్తున్నారు, ఎట్లా తెలుస్తుంది మీకు దేవుడు? బోనాల పండుగ చేస్తారు కదా, అందరు జాతరలు చేస్తారు. మా ఊర్లో గెలవలమ్మ మాత అని పెద్ద టెంపుల్ ఉంటది, కొన్ని 100 ఏళ్ళ సంవత్సరాల నుంచి జరుగుతుంది బోనాలు. అక్కడ బోనాల పండుగ చేయడం ద్వారా నేనేమనుకుంటా, దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉంటారు అనుకునేటోని. శివునికి ఒక పొద్దులు ఉండడం, మా వాళ్ళు, మా అన్న వాళ్ళంతా వాళ్ళు చేసేవాళ్ళు పూజలు ఇట్లా ఒక పొద్దులు ఉండడం. శివరాత్రి ఉంటుంది కదా, అప్పుడు జాగారాలు చేస్తుండే, అట్లా చేస్తుండే. నేను మా ఇంట్లో నడిపోను అనమాట. రెండో వ్యక్తి మా నాన్న అనేటోడు, నీకు దయ్యం లేదు, దేవుళ్ళు లేరురా, ఎవరు ఉండరు, నడిపోనివి, నీకు అసలు ఏది ఉండదని అంటుండే. అయితే ఏది ఉండదు అనుకుంటే నేను ఇంకా అందుకే పూజలు ఇట్లా కొబ్బరికాయలు కొట్టుడు, పూజలు చేసుడు, గుడికి పోవడం నాకు అసలు ఏం తెలియదు. పోకపోతుంటే చేయకపోతుంటే జాతరలో తిరిగేటోని, అడ్డగోలుగా తిరిగేటోని, అట్లా చేసేటోని. ఇక జనరల్గా దేవుడు ఉండు అనుకునేటోని, దేవతలు ఉండు అనుకునేటోని. అదే మాట ప్రకారం నేను చెప్పిన అనమాట, దేవుడు ఉండు లే అని చెప్పి. ఎక్కడున్నాడు అని చెప్పారు? గుడిలో ఎక్కడనో దేవుడు ఉన్నాడు, లే నా మీద నుంచి అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన అనమాట. చూసుకుందామని ఆమె అన్నది. ఇక ఆమె దేవతన దయ్యమా తెలియదు. అట్లా జరిగింది. అట్లా జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మకి ఇంటికాడ చనిపోతుంటేనే నేను బయట ఉంటే మా అమ్మ ఆత్మ నా దగ్గరికి ఇట్లా ఊరుకొచ్చినట్టు అనిపించి నేను చనిపోతున్నా అన్నది. అంటే అవునా అమ్మ చచ్చిపోతున్నా? చచ్చిపోక ముందే మీకు చెప్పేసి చచ్చిపోతుంటేనే ఇంటికాడ ప్రాణం పోతుంది, 5 minutesలో చచ్చిపోతుంది. ఇక అయితే ఆత్మ ఏదో నా దగ్గరకు వచ్చినట్టు అనిపించి నేను చచ్చిపోతున్నా అన్నట్టు అనిపించింది, వినిపెట్టినట్టు. అయితే అవునా అమ్మ చచ్చిపోతున్నావా, సరే చచ్చిపో, ఏం చేస్తాం మరి అని నేను ఇట్లా అన్నట్టు అనిపించింది, మాట్లాడినట్టుగా అనిపించింది. ఇంటికి పోయి చూస్తే మా అమ్మ చచ్చిపోయింది. మా అక్క వాళ్ళు ఏడుస్తూ డాక్టర్ని పిలుచుకురాపోరా అన్నారు. అంటే నేను ఇంకా డాక్టర్నే పిలుచుకోతున్నాను, అమ్మ అప్పుడే చచ్చిపోయినట్టుంది కదా అని నాకు అర్థమైంది. అయినా కానీ వాళ్ళు పొమ్మంటారు అని చెప్పి డాక్టర్ని పిలుచుకొచ్చిన. అప్పటికే మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంట్లోకి పోయి కూర్చున్నా. అసలు నాకు ఏడుపు వస్తలేదు. మీ ఇంట్లో ఇదంతా చూసిరా డాక్టర్ని ముందే పిలుచుకురావడం? మీరు ఇప్పుడు డాక్టర్ తీసుకొని పోయినా అన్నారు కదా. నేనే పిలుచుకొచ్చిన డాక్టర్. మా అక్క వాళ్ళు ఏమో ఏడ్చుకుంటే అమ్మ చచ్చిపోయేటట్టు డాక్టర్ పిలుచుకురాపోరా అన్నారు. వాళ్ళు చెప్పారా? చెప్పకుండానే వెళ్ళినారేమో? లేదు, చెప్పకుండా వెళ్ళలేదు నేను. వాళ్ళు చెప్తేనే వెళ్ళినా. అప్పటికి మా అమ్మ చచ్చిపోతుందని నాకు అర్థమైంది. మా బొజ్జు ఊరికి వచ్చింది. మా మామయ్య అమ్మాయి ఎట్లనో చేస్తుంది, అమ్మమ్మ ఎట్లనో చేస్తుంది, రా ఊరికిరా ఇంటికాడ అని నన్ను పిలిచిండ్రు. డాక్టర్ అంటే పిలుచుకోతురా అని పిలిస్తే అప్పటికే మా అమ్మ నాతో మాట్లాడినట్టు అనిపించింది ఆత్మ.
చచ్చిపోతున్నాను. అరే ఆ బొజ్జ అప్పుడే వచ్చి పిలుస్తుంది ఏంది ఇట్లా అంటుంది అని చెప్పి పోయి చూస్తే నిజంగానే మా అమ్మ చచ్చిపోయింది అప్పటికి. మా అక్కలకు తెలియక చచ్చిపోతుంది పిలుచుకురాపా డాక్టర్ అని చెప్పారు. అప్పటికి డాక్టర్ వచ్చేవరకు అప్పుడే చచ్చిపోయింది. ఇంకా ఏడుపు వస్తలేదు నాకు. నేను అనుకున్నా ఇంట్లో పోయి కూర్చున్నా, మా అక్క వాళ్ళు ఏడుస్తారు బయట. ఇక నాకు ఏడుపు వస్తలేదు. ఏందమ్మా నువ్వు చచ్చిపోయినావు, నాకు అసలు ఏడిపే వస్తలేదని ఇంట్లో కూర్చుంటే ఎందుకు ఏడుస్తావు నాయన, నువ్వు ఏడవకు, అక్కలు ఉన్నారు వాళ్ళే ఏడుస్తారు, నువ్వు ఏడవకు అన్నది. అంటే అవునా, అట్లయితే ఏం ఏడవని తల్లి, ఇంకా నేనేం ఏడవను అని చెప్పి ఊరంతా తిరిగిన. మా అమ్మ శవాన్ని బయట పెట్టి ఊరంతా తిరిగిన, నేను అసలు ఏడవలే. తర్వాత మా అమ్మ శవాన్ని తీస్తున్నప్పుడు ఒక్కసారి కళ్ళారా చూసుకుంటూ ఇక మా అమ్మ పోతుంది అని చెప్పి దగ్గర ముఖం పట్టుకొని తలకాయ పట్టుకొని నిమురుతూ అమ్మ అని అప్పుడు ఏడ్చిన నేను. అట్లా చాలాసార్లు జరిగినాయి చిన్నప్పటి నుంచి. కానీ నాకు అక్కడ తెలియకపోతుండే, ఎందుకు అట్లా ఎవరు మాట్లాడుతారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. నైట్ పూట పడుకొని ఇట్లా వస్తుంటే నా వెనకాల గజ్జల సౌండ్ వచ్చి కాళ్ళ నుంచి ఇట్లా ఊరుకొస్తున్నట్టు అనిపిస్తుండే. నా ఎమ్మటి ఎవరో ఊరుకొస్తున్నట్టు అనిపిస్తుంటే నేనుండి మళ్ళీ నా ఎమ్మటి వస్తుంది ఇంతసేపు ఉండి నడు అని చెప్పి తిడుతుంటిని. బూతులు ఇట్లా తిట్టే వరకే ఇంకా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుండేది. మళ్ళీ ఇంటికి వచ్చి చూసే వరకే ఇంటికి వచ్చి సైలెంట్గా వండుకుంటుంటే నేను 3:30-4 గంటలకు నేను వండుకుంటాను. ఇవన్నీ స్టోరీలు చెప్తున్నారా ఫేమస్ అవ్వడానికి? ఇది నిజం, ఇది ఎవ్వరికి తెలియదు. సరే ఎలా ప్రూఫ్ చేస్తారు నిజమని? ప్రూఫ్ చేయడానికంటే ఇలా మీరు చెప్పుకుంటూ పోతే మేము వినుకుంటూ పోతే ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. నన్ను పోలీసులు పట్టుకున్నారు నైట్ టైంలో దొరికిన. ఒకసారి అచ్చంపేటలో దొరికిన పోలీసులకు దొరికిన నైట్ 12 గంటలకు దొరికిన. ఎట్లా అంటే ఏం చేస్తూ దొరికినారు? ఏం లేదు, నేను చిలకల సైడ్ పోయి వస్తుంటే రోడ్ మీదకి వచ్చిన ఊర్లకి. ఇంత నైట్లో నువ్వు ఏడుకొని వస్తున్నావా అని అడిగారు. అడిగితే నేను మూవీకి వెళ్ళి వస్తున్నా అన్న. మూవీ కాదు ఇప్పుడే వస్తున్నా ఊరి నుంచి అన్న. టికెట్ చూపి అన్నారు. టికెట్ లేదు నా దగ్గర. చంప మీదకి వెళ్ళి కొట్టిరు. అట్లా అచ్చంపేటలో ఒకసారి దొరికిన, మళ్ళీ మా ఊర్లో దొరికిన ఒంగూరులో. స్కూల్లో పండుకున్నా నేను. స్కూల్లో పండుకుంటే ఎవడో వీడు అప్పుడు నక్సల్స్ గురించి కొంత ఎంక్వైరీ జరుగుతుంది. వీడెవడో దొరికిన నక్సలైట్ అని చెప్పి నేను పడుకున్నా. పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇట్లా రౌండప్ చేసిరు నన్ను. నేను పండుకోనున్నా, రౌండప్ చేసిరు. ఇక స్కూల్లో నేను పండుకోనున్నా, వాళ్ళు రౌండప్ చేసి లేరా అని టార్చర్ వేసిరు. అది లైట్ వేసి పెట్టిరు. నేను ఇట్లా లేచే వరకే వాళ్ళు ఇట్లా పెట్టిరు, తుపాకులు పెట్టి ఇట్లా చూస్తారు. నేను చూస్తే వాయమ్మ ఏమిరా బాబు అని ఇంకా నేను చూసిన తర్వాత ఎందుకు ఇట్లా వండుకున్నావు, ఎవరు రాను అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకోరు. సార్ నాది ఇదే ఊరు, నేను ఒంగూరు బెల్లి స్కూల్లో టీచర్గా చేస్తున్నా, నాకేం తెలియదు, జస్ట్ ఏదో ఇట్లా వచ్చేసి పడుకున్నా అంతే అని అంటే, నువ్వు ఎవరిమైనా సరే నువ్వు నక్సలైట్ ఉన్నట్టు అని చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అదే నైట్ నమ్ము. సరే ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్వ్యూలో హైదరాబాద్లో మీ ఊరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ నిజాలని ఎలా ప్రూఫ్స్ అవే ఉన్నాయి కదా, చెప్తున్నా కదా. అవి మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఏం చేసి చూపించగలరు? ఈ క్షణం ఏం చేసి చూపించగలను అంటే, మీకు ఒకవేళ అమ్మవారు కావాలి అనుకుంటే మాకు ఇట్లా నటన రాదు, ఊగి నటించి చెప్పడం రాదు. కాకపోతే నా దేవతని నేను తలుసుకున్న తర్వాత నాకు ఒక శబ్దం అనేది వస్తుంది. ఆ శబ్దం అయితే నేను రప్పించగలను. సరే, మీరు ఇంకా చాలా మంది దేవుళ్ళు వస్తారని చెప్పారు, వాటి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఈ ఎల్లమ్మ గురించి నాకు కొంచెం ప్రూఫ్ చేస్తారా? ఎల్లమ్మ గురించి అదే తలుచుకుంటే ఏదో వస్తుంది శబ్దం. ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ తల్లి నాకు రాదంటే ఎల్లమ్మ నా శరీరంలోనే ఉంది. ఎల్లమ్మ తల్లి మీరే అని చెప్పారు ఇందాక ఆఫ్ కెమెరాలో. ఎల్లమ్మ తల్లి నా శరీరంలో పుట్టింది. మీరు ఇందాకేం మీ శరీరంలో పుట్టింది? ఇప్పుడు ఇందాకేం చెప్పారు ఆఫ్ కెమెరా? నేనే ఎల్లమ్మ తల్లి యొక్క రూపాన్ని అన్నారు. అదే నా శరీరంలో పుట్టింది కాబట్టి నీకు చూపించమంటే ఎట్లా చూపిస్తాం? నా శరీరంలో ఉంది కాబట్టి దానికి ప్రతిరూపంగా నేను చూపిస్తా నా రూపాన్ని చూపిస్తా, నేనే అని చూపించగలుగుతా. ఇంకా అట్లా చూపించలేము కదా. ఇప్పుడు లక్ష్మీదేవత ఉన్నది, కమలం పువ్వు ఉంది, మనం లక్ష్మీదేవతను చూస్తాం. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఏంటిది అన్నట్టు? ఇప్పుడు మీరేంటిది? మీకే క్లారిటీ లేదు. మీరు అబ్బాయా, మీరు అమ్మాయా, మీరు ట్రాన్స్జెండరా, మీకు క్లారిటీ లేదన్నారు. ఏంటిది మీరు? దేవుడు నన్ను సృష్టించిండు. అబ్బాయా, అమ్మాయా, ట్రాన్స్జెండరా? ఈ మూడిట్లలో ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. నేను మానవ దేహాన్ని పోలినటువంటి ఒక జీవిని, మానవ రూపంలో ఉన్నా నేను. ఏంటిది మీరు? మానవ రూపంలో ఉన్న దేవుడా, దయ్యమా, రాక్షసుల ఏంటిది? దేవుళ్ళకి తెలుస్తుంది నేనేంటిది అనేది. ఇప్పుడు రోబో సినిమా ఉంది, రోబో ఏం చేస్తుంది, మనుషులాగానే చేస్తా అని చెప్పి మీరు రోబోనా? నేను అనుకున్నా రోబోనేమో అనుకున్నా. దేవుడిని అడిగిన రోబోనా నేను ఎవరిని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోబోస్ కి ఫీలింగ్స్ ఉండవు, మీకు ఫీలింగ్స్ ఉన్నాయి. ఫీలింగ్స్ ఉన్నాయి. బాధపడ్డది మీకు గుర్తుంది, మీరు మీ ఇంట్లో బతిమాలుకుంది గుర్తుంది, మీకు అమ్మాయిలో ఫీలింగ్స్ వచ్చినాయి గుర్తుంది. మానవ రూపాన్ని అందుకే చెప్తున్నాగా, మానవునికి సంబంధించిన కష్ట నష్టాలు ఖచ్చితంగా నాకు తెలుస్తాయని చెప్పి మైసమ్మ అవతారాలలో స్టోరీలో ఉంది యూట్యూబ్లో. సరే, ఫస్ట్ ఆగండి. మీరు ఎల్లమ్మ, మల్లమ్మ, మైసమ్మ, శివుడు ఇన్ని చెప్పారు కదా, అన్ని తర్వాత ఫస్ట్ ఎల్లమ్మది చూపించండి ఏదో అన్నారు కదా, మీరు ఊహించుకుంటే ఏమవుతుంది? నేను అమ్మవారిని ఊహించుకుంటే ఒక శబ్దం, ఒక ధ్వనిలాగా వస్తుంది.
లేక ఇంకా ఏమైనా రావచ్చు. ఒక శబ్దం అయితే చాలాసార్లు వచ్చేది. ఓకే, సో ఇలా వచ్చింది అనుకో, నిజంగానే శబ్దం గట్ట ఏమన్నా ఎల్లమ్మ తల్లి మీలోకి ఆవహించింది అనుకో, ఖచ్చితంగా మా వ్యూవర్స్ మిమ్మల్ని నమ్ముతారు. అండ్ ఎలా ఆవహించింది ఏందని కూడా మేము లైవ్లో చూస్తాము. సో మీరు తీసుకోండి, టైం తీసుకోండి, మీరు ఏం చేస్తారో చేయండి. చాలామంది చూసాము, తెలుసు మనకి, మన సోషల్ మీడియాలో ఎంతమంది చూసాము. సో ఇది ఇంకొక రూపం, ఇది కూడా చూద్దాం ఎంతవరకు. మీరు శబ్దం వస్తే నమ్ముతారా? అంటే శబ్దం వస్తే దేవతని నమ్ముతారా? ఎలాంటి శబ్దం? అమ్మవారు అలా అడగమంటుంది. అలాగా ఇప్పుడు మీరు శబ్దం గురించి చూస్తున్నారు కదా, కేకలు వేస్తే నమ్ముతారా? ఓన్లీ కేకలు వేస్తే ఎల్లమ్మ తల్లి ఎలా అవుతుంది? వాళ్ళందరినీ నమ్మలేదు. yes కేకలు వేస్తే నమ్ముతారా, శబ్దం వస్తే నమ్ముతారా, ఏం చేస్తే నమ్ముతారా అని అడగమంటుంది. అమ్మోరు తల్లి అడగమంటుందా? అమ్మోరు తల్లికి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్ కానీ, నేను కానీ, మా టీం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు మీలో ఎల్లమ్మ తల్లి లేదని నమ్ముతున్నాం. సో మీరే ఎల్లమ్మ తల్లిని అడగండి, ఎలా నమ్మించమంటారు అని. మీరే కళ్ళు మూసుకొని అడగండి, ఎలా నమ్మించాలి వీళ్ళనని అమ్మ తల్లే చెప్తుంది మీకు. ఎలా నమ్మించమంటుందంటే, నా దేవుళ్ళు ఉన్నారు, రాముడు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. ఒకవేళ ఎల్లమ్మ నమ్మకపోతే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మళ్ళీ దేవుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. దేవుడి గురించి కదా అప్పటి నుంచి మాట్లాడుతుంది. ఎల్లమ్మ తల్లి దేవుడు కదా? ఎల్లమ్మ తల్లి అంటే ఒక అమ్మాయి లాక్క కదా. ఇప్పుడు మనం అమ్మాయి లెక్క ఎందుకండి? ఎల్లమ్మ తల్లి ఎంత టెంపుల్స్ ఉన్నాయి. దేవత కదా, దేవతే కదా, దేవుడే కదా, దేవతనే కదా. అవును, దేవత పైన మళ్ళీ దేవుళ్ళు ఉంటారు కదా, శివుడు వాళ్ళ నాన్న ఇట్లా ఉంటారు కదా. మనం చరిత్ర తీసుకున్నట్టయితే అక్కడ శివుడి యొక్క కూతురు అని ఉంది కదా, అట్లా వాళ్ళ పైన ఉంటారు కాబట్టి వాళ్ళ ఆజ్ఞ ప్రకారము ఈమె పలుకుతుంది. ఈ రోజు మేము మా వ్యూవర్స్ మేము ఇంత టైం తీసుకొని మీతో ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అయ్యాము. మీరేంటో మాకు తెలియాలి. ఈ రోజుకి ఫైనల్ అయిపోవాలి. అసలు మీరేంటిది, మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సో నాట్ ఓన్లీ ఒక శబ్దం ఏదో కాదు, ప్రాపర్గా మాకు చెప్పండి. ఫస్ట్ ఎల్లమ్మ తల్లిని చూపియండి, తర్వాత ఎల్లమ్మ తల్లిని మేము నమ్ముతామా లేదా అది మేము డిసైడ్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా దేవుళ్ళని ఎల్లమ్మ తల్లిని చూపించమంటే, ఇప్పుడు లక్ష్మీ దేవత ఉన్నది, కమలం పువ్వులో పుట్టింది లక్ష్మీ దేవత. ఓకే, మీకు కమలం పువ్వుని చూస్తారా, లక్ష్మీ దేవత రూపాన్ని చూస్తారా? మీరేది చూపిస్తారో అది చూస్తాం. లక్ష్మీ దేవత రూపాన్ని ఇప్పుడు కమలం పువ్వులో ఉంటుంది లక్ష్మీ దేవత. లక్ష్మీ దేవతనే మీకు కనిపిస్తుందా, కమలం పువ్వు కనిపిస్తుందా? ఇప్పుడు లక్ష్మీ దేవత కమలం పువ్వులు ఉంది. శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో అది పడగబెట్టుకొని సముద్రంలోనే పుట్టినని ఉంది. మీకు ఏది కంఫర్ట్ అది చూపించండి అంటున్నా. నేను ఏమంటున్నా అంటే, ఒక శబ్దము అనేది ఒక ఎనర్జెటిక్ అనేది శరీరం లోపల పుడుతుంది. ఇప్పుడు త్యాగరాజు కంఠం మీద పుట్టింది ఎల్లమ్మ అని ఫస్ట్ ఎల్లమ్మని ప్రూవ్ చేయండి, తర్వాత మనం లక్ష్మీదేవి స్టోరీలో ఎల్లమ్మ కథ అని కొడితే యూట్యూబ్ లో వస్తుంది, ఎల్లమ్మ చరిత్రని కొడితే వస్తుంది. చాప కడుపులో పుడుతుంది ఎల్లమ్మ. చాప కడుపులో ఎట్లా పుడుతుంది, పుట్టలు ఎట్లా పుడుతుంది? జనరల్ గా క్వశ్చన్లు వేసుకోండి, ఎట్లా పూజిస్తారు ప్రజలు? పుట్టలో పుట్టిన తల్లి ఎల్లమ్మ అని పూజిస్తారు కదా. మరి పుట్టలో మనుషులు ఎట్లా పుడతారు? దేవతలు కదా. మరి ఆ దేవతనే నా శరీరంలో పుట్టింది కదా. నేను అదే ఎలా పుట్టింది మీ శరీరంలో? ఎలా పుట్టింది అంటే, పుట్టలో పుట్టి మనిషి కనిపిస్తుందా? పుట్టలో పుట్టినట్టు కనిపిస్తుందా? ఏది మరి రాదు. మరి వచ్చి మాట్లాడొచ్చు కదా కదా. అవును, అదొక ఎనర్జీ. దేవతలు వాళ్ళు ఏడవుంటారు. ఆ ఎనర్జీ మీలో ఉందంటారు. ఆ ఎనర్జీ అనేది నా లోపల పుట్టింది. సరే అండి, ఇప్పుడు మీరు అన్ని చెప్పి మ్యానిపులేట్ చేయకండి. మనం వేరే దేవుళ్ళ గురించి, అందరి దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం. రాత్రి 12 అయినా సరే ఫస్ట్ ఎల్లమ్మ తల్లిని ప్రూవ్ చేయండి అంటున్నా. చరిత్రను బట్టి నేనే వెళ్ళమని చెప్తున్నా. ఇంకా మళ్ళీ సౌండ్స్ ఏముండదు ఆడ. ఊగడం, దొంగ నాటకాలు ఆడడం. ఇందాకేమన్నారు, కళ్ళు మూసుకుంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి చెప్పిందన్నారా? ఇందాక మీరు ఏమన్నారు, ఒక్క నిమిషం, ఎల్లమ్మ తల్లి ఎలా ప్రూవ్ చేయమంటారో అని అడుగుతుంది అన్నారు. ఎలా మేము నమ్ముతామో అలా ప్రూవ్ చేయమని ఎల్లమ్మ తల్లిని అడగండి. నేను అందుకే అన్నా, మీకు కేకలేస్తే నమ్ముతారా లేకపోతే ధ్వని చేస్తే నమ్ముతారా అని అడగమంటుంది. నిజం చూపి, మీరేంటో చూపియండి. మీకు ఎలా వస్తుంది ఎల్లమ్మ తల్లి? నాకు ఎలా వస్తుంది అంటే, నా లోపలనే మాట్లాడుతుంది, ఎవరికి కనపడదు అది. ఓకే, ఎల్లమ్మ దేవత ఎవరికి కనపడదు, నా శరీరంలో ఉంది, నాకు మాట్లాడుతా, నాకు చెప్తుంది. నాకు తెలుస్తుంది కాబట్టి నేను బయటికి మాట్లాడుతున్నా. సరే, ఏం చేద్దామంటారు చెప్పండి. మా టీం త్యాగరాజు కంఠం మీద పుట్టిందని ఉంది. అరుస్తుందంట. సిగం ఊగుతారా? సిగం ఊగుతుంది, ఏం కావాలంటే చేస్తుంది. ఏం చేయాలంటే ఏం చేద్దాం? సిగమంట. సిగముగాలంటే మళ్ళీ ఏమేం చేస్తారు, బయట ఏమేం చేస్తారు? సిగముగాలంటే ఏం చేస్తున్నారు? ఏం లేదు, చూడండి మీరు. ఇక్కడే ఈ చైర్ లోనే ఊగుతున్నారు. ఎవరు ఊగినరు? వేరే చూపించాలి. అమ్మాయిలు ఊగిరా? అమ్మాయిలే ఊగిరు. అమ్మాయిలు ఊగిరా? నేను అబ్బాయిని కదా. మరి అమ్మాయి అదేంటి మళ్ళీ ఇలా డ్రెస్ వేసుకొని ఇప్పుడు అబ్బాయి అంటున్నారు?
ఇంత ఇలా డ్రెస్ అమ్మాయిలా రెడీ అయ్యి గాజులు పెట్టుకొని ముక్కెర పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని అమ్మాయిల డ్రెస్ వేసుకుని ఏ అబ్బాయి కూడా ఏంట్రా అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అంటేనే తట్టుకోరు బాయ్స్. అసలు అమ్మాయిల మాట అంటే ప్రాపర్ బాయ్స్ అయితే, నిజంగా బాయ్స్ అయితే మీరు ఒక అమ్మాయి గిట్టప్ వేసుకొని కెమెరా ముందు ఉండి మీరు అబ్బాయిని ఎట్లా చెప్తారు? మేడం రూపం అబ్బాయిదే కదా, రూపం కనిపించే రూపం అబ్బాయిదే కదా, అమ్మాయి కూడా కనిపిస్తుంది. అన్ని కలిపి అర్ధనారిగా కనిపిస్తున్నారు మీరు. ఆత్మ ఉంటదా శరీరంలో? ఉంటదా? ఉంటది. ఆత్మ శరీరంలోనే ఉంది. ఎల్లమ్మ తల్లి ఆత్మ మీ ఎల్లమ్మ తల్లి ఆత్మ మీ శరీరంలో ఉంది. గుళ్ళల్లో లేదా ఎల్లమ్మ తల్లి? ఇప్పుడు చాలా మంది బయట ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అని, ఇంకో ఎల్లమ్మ అని, పోచమ్మ అని ఇలా అందరు కూడా చాలా మంది మొక్కుతూ ఉంటారు వెళ్ళి టెంపుల్స్లలో. మరి అక్కడ అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వకుండా మీ దగ్గర ఉంది ఇప్పుడు. మరి వాళ్ళందరినీ మీ దగ్గరికి రమ్మనాలో మొక్కడానికి? నేను అదే అడిగిన అమ్మవారిని. నేనేమంటే నేను అడిగింది చెప్పండి ఫస్ట్. మీలాంటి వాళ్ళు ఎంతో మంది నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసిన. ఇప్పుడు టెంపుల్స్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మిమ్మల్ని మొక్కుమని చెప్పాలా? చెప్తున్నా మేడం. దాని గురించి ఏం చెప్తున్నా ఎంతో మంది ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి మంచి ఊగేటోళ్ళు సిగం ఊగేటోళ్ళు ఉన్నారు, దేవతలు. వాళ్ళ దగ్గరకు పోతే నీ పని ఈజీగా అయిపోతుందమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పిన. చెప్తే లేదు మీరే కావాలని చెప్పిందా? తాత ముత్తాతల నుంచి శివభక్తులు మీరు కాబట్టి మీ ఇంట్లో పుట్టింది ఒకప్పుడు మైసమ్మ తల్లి. మైసమ్మ తల్లి పుట్టిందట మా ఇంట్లో అప్పుడు, మా కులంలో. ఏమో ఏం చెప్తున్నారో ఏం నమ్మాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సరే ఫస్ట్ ఎల్లమ్మ తల్లి ప్రూవ్ చేయండి, మనం మిగతాన్ని మాట్లాడదాం. ఎల్లమ్మ తల్లిని ప్రూవ్ చేసేది అదే చరిత్ర ప్రకారము త్యాగరాజు కంఠం మీద పుట్టింది. ఇప్పుడు మీకు మీ శరీరంలోనే ఉన్నప్పుడు మీ శరీరం మీకు తెలియదా ఎల్లమ్మ తల్లి ఎలా ఉంటుంది? శరీరంలో ఉంది, మాట్లాడింది కాబట్టి త్యాగరాజు అనేది. సరే మాతో మాట్లాడించండి. స్టోరీ చూడండి మేడం, యూట్యూబ్ లో త్యాగరాజు కంఠం మీద పుడతారు. స్టోరీ యూట్యూబ్ లో చూస్తే మీరు ఎందుకు చేస్తాం? యూట్యూబ్ చాప కడుపులో ఎట్లా పుడతారు మనుషులు? ఎల్లమ్మ తల్లి ఎట్లా పుడతారు చాప కడుపు? అది కాదు, అదంతా వదిలేయండి. చాప కడుపు యూట్యూబ్ అదంతా వదిలేసేయండి. మీరేంటి అన్నది చెప్పండి. నేను అదే చెప్తున్నా, అవన్నీ నాకు ఆమెనే చూపించింది కదా, ఆమె చెప్పింది. నేనే సరే వదిలేసేయండి అవన్నీ అంటున్నా. ఇప్పుడు మీరు మాతో ఎలా మాట్లాడతారు? ఎల్లమ్మ తల్లి రూపంలో ఉన్న మీరు, ఎల్లమ్మ తల్లి ఆత్మ ఉన్న మీరు. ఎల్లమ్మ తల్లి అదే చెప్తుంది, ఆమె ఎక్కడెక్కడ పుడతా ఆమె శక్తిని చూపించింది నాకు. ఏమని చూపించింది అంటే ఎలా చెప్తుంది? ఇప్పుడు పవర్. అదే ఎలా చెప్తుంది చూపండి. అదే చెప్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది అదే కదా, మాట్లాడేది ఎల్లమ్మ మాట్లాడుతుంది ఎల్లమ్మ దేవత. ఎందుకు అసలు మీరు అందరు ఇట్లా కట్టగట్టుకొని వచ్చి ఎంత మంది తెలుసా, ఎంత మంది మొక్కుతారు దేవుళ్ళని, ఎందుకు మీరు నేను ఎల్లమ్మ అని ఎల్లమ్మని ఎందుకు మీరు తగ్గిస్తున్నారు? అసలు మీరు ఎల్లమ్మ అంటే బయటికి వెళ్ళండి ఇదే గెటప్ వేసుకొని, నేను ఎల్లమ్మ అని చెప్పండి. మీ పరిస్థితి ఏంటో తెలుసా? అసలు ఇప్పటికే ఫైర్ లో ఉన్నారు వ్యూవర్స్ అందరు కూడా, చూసే వాళ్ళందరూ ఇంటర్వ్యూ చూసుంటారు కానీ మీరు నిజమైందా? నన్ను చూస్తున్నారు. సౌందర్య అలాగే చెప్పింది, నాకన్నీ అలాగే చెప్పింది, ఇంకొకరు అలాగే చెప్పారు. అందరు పోయి సైలెంట్ అయిపోయి కూర్చున్నారు ఇంట్లో నోర్లు మూసుకొని. ఏం చేస్తారు? నేను ఇప్పుడు ఇంకొక దేవుని గురించి కూడా చెప్తా. నేను ఈ దేవుని గురించి కంప్లీట్ చేయండి అంటే మళ్ళీ ఇంకో దేవుని దగ్గర పోతా అంటే దేవుని గురించి కంప్లీట్ అయింది, మీకు అర్థం కావట్లేగా? నాకు అసలు క్లారిటీ ఆన్సర్ రాలేదు. నేను ఎట్లా వస్తుంది? నీకు చరిత్ర తెలిస్తే వస్తుంది. నాకు చరిత్ర వద్దబ్బా, నువ్వేం చేసినా చెప్పంటుంటే మళ్ళీ చరిత్ర మేడం. ఇప్పుడు చరిత్ర ప్రకారం మనం పోతేనే మనకు అర్థమవుతుంది. చరిత్ర నాకు వద్దు, నీకు ఎట్లా వస్తున్నాడో చూపిమంటున్నా. నేను చరిత్ర లేని పుట్టలేదు, అమ్మ నాన్నతోనే పుట్టిన. ఎల్లమ్మ తల్లికి చరిత్ర ఉంది, మీ చరిత్ర ఏంటో చెప్పమంటున్నా. ఎల్లమ్మ తల్లి చరిత్రనే ఆమెనే నాకు అమ్మ తల్లిలాగా కాబట్టి ఆమె నుంచే వచ్చినాయి అన్ని రూపాలు కాబట్టి ఆమె నాకు చెప్తుంది, నేను ఇట్లా ఉన్నారా ఎల్లమ్మ అంటే ఈ రకంగా ఉంటుందని చూపించి. ఎల్లమ్మ తల్లి శిగమూగి చూపించగలరా? నేను అదే చెప్తున్నా, శిగమూగితే కూడా రాలేదా? సరే చూపించండి చూద్దాం. అందరి చాలా మంది చూసాం, మీది కూడా చూద్దాం ఎలా ఉంటది ఏంటి. అది మనం చెప్పలేము. ఇప్పుడు శిగమూగాలంటే ఏం చేస్తారు బయట? ఇందాకనే అడిగినా, ఏం చేస్తారు? ఏం చేయరు, శిగమూగుతారు. ఇంకేం చేస్తారు మీకు తెలీదా? ఎల్లమ్మ తల్లి మొన్న వచ్చిన అమ్మాయి ఊగింది, అట్లా ఊగమంటారా? అమ్మాయి కదా మొన్న ఊగింది, చెప్తే ఊగితే అది మీరెందుకు అవుతారు అబ్బా? నాకు అర్థం కాదు. కేకలు వేయడం నాకు ఇష్టం ఉండదు. ఎలా వేస్తారో చెప్పండి ప్రాపర్ గా వేద్దాం. అంటే మేము కేకలు వేయలేము మేము, ఎందుకంటే నిజంగా నా శరీరంలో నిజంగా మీరు ఏం చేయగలరో చేయండి. దేవత ఉంది, దేవత వస్తలేదు నాకు. సరే పుట్టింది, పుట్టినామె ఎందుకు ఊగుతుంది? మరి ఏదో ఒకటి చేస్తుంది కదా ఎల్లమ్మ తల్లి. ఇగో ఇది చరిత్ర చెప్తుంది కదా, ఆమె చరిత్ర ఆమె చూపిస్తూ చెప్తుంది. ఆ చరిత్ర చూస్తే వింటే అర్థమవుతుంది. ఇక అది మేము వినము అని అంటే మనం ఏం చేయలేము, వినమంటే ఏం చేయలేము. మేము ఎల్లమ్మ తల్లి చరిత్రను వినాలనుకుంటే మేము ఆల్రెడీ చాలా మంది ఇంటర్వ్యూ చేసాము, రుద్రస్వామి లాంటి పెద్ద పెద్ద వాళ్ళే చేసాము, వాళ్ళ చరిత్రలు చెప్పారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి నేనే ఎల్లమ్మ తల్లి అంటే మాకు విచిత్రంగా ఉంది. ఆ ఎల్లమ్మ తల్లి ఏది? ఆమె అంత గొప్ప మనిషి, అసలు మీలో ఎందుకు ఉంటది ఆమె?
ఎందుకుంటుంది అంటే ఇప్పుడు నేను ఆమె అన్ని రకాలుగా మాకు చూపిస్తుంది. ఒక్కొక్క కులంలో ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకు కూడా ఇంటి దేవతలు కుల దేవతలు ఉంటారు, గ్రామ దేవతలు ఉంటారు. చూపిస్తలేరు మీరు. మా కుల దైవం కూడా ఉంటది కదా మేడం, ఒక్కొక్కరు ఆన్సర్ ఇస్తుంది. మా వాళ్ళ దేవత లేదంటారు. మా ఏసీలలో మాదిగోలలో ఎల్లమ్మ దేవతను నమ్మతలేరు చాలా మంది, దేవుళ్ళే లేరని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది జైబీ మంబెక్తరే దేవుడు అని చెప్పి పోతున్నారు. ఎల్లమ్మ అనే మాట చెప్పనిస్తలేరు. కాబట్టి మా కులంలో నా మీద పుట్టింది ఎల్లమ్మ తల్లి. మరి మిమ్మల్ని మొక్కలేమో ఊరందరూ వచ్చి పూజలు చేసి గుడి కట్టించి మొక్కరా అనేది తర్వాత విషయం. కానీ మా వాళ్ళ తరపు నుంచి ఎల్లమ్మ తల్లిని చెప్పించే బాధ్యత మాది, మా కులం వాళ్ళది. కాబట్టి మా కులంలో నా మీదకి వస్తుంది ఖచ్చితంగా, నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా, మా వాళ్ళకి చెప్తున్నా, ఈ ప్రపంచానికి అందరికి చెప్తాను. మీకేం అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకేం అర్థమైతలేదు. మీకు కాదు, మా ఊళ్ళకి ఎవరికి అర్థం కాకనే పిచ్చోడు అన్నారు. సరే ఇప్పుడు ఎల్లమ్మది ప్రూఫ్ చేయడానికి ఉన్నదా లేదా ఇంటర్వ్యూ అంటే మీకు ఎల్లమ్మ తల్లి ఉంది నాకు ప్రూఫ్ చేస్తే నేను ఇంకా మీకు ఎలా వచ్చు? మీకు ఎలా వస్తుంది? నాకు చరిత్ర చెప్పడం వస్తుంది. చరిత్ర వద్దు మాకు, చరిత్ర మాకు తెలుసు. ఎల్లమ్మ తల్లి కష్టాలు తెలుసు, నరికింది తెలుసు, వాళ్ళ కొడుకు అన్ని మొత్తం అన్ని తెలుసు. మేము చరిత్ర చెప్తాం. కానీ మేము కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఊగి అవన్నీ చేయాలంటే వాళ్ళు మా మిస్సెస్కి వస్తుంది. సౌండ్ వస్తుంది అన్నారు ఏదో, మరి అది కూడా మా భార్య ఉంది మేడం, ఊగింది. ఆమె క్రిస్టియన్, నన్ను పెళ్లి చేసుకుంటాను. అది నేను మాట్లాడతాం మీతో. ఫస్ట్ మీరు ఇప్పుడు ఇందాక సౌండ్స్ వస్తుంది అన్నారు కదా, అదేమైంది మరి? సౌండ్స్ కూడా ఇందాక వచ్చింది కదా. వన్ టైం వస్తుంది అంతేనా? వన్ టైం అంటే వన్ టైం కాదు, ఎన్నిసార్లైనా రావచ్చు, రాకపోవచ్చు. అంతేగాని రావాలి, ఇన్నిసార్లు రావాలంటే దేవునికి మనం చెప్తున్నామా, మనం దేవుని మాట మనం వింటున్నామా? మీ సైడ్ నుంచి మీ దగ్గర ఎల్లమ్మ తల్లిని నమ్మేలాగా ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఇంతకు మించి ఇంటర్వ్యూ చేస్తే జనాలు నన్ను పిచ్చి అనుకుంటారు, లేదా మిమ్మల్ని అని అనుకుంటారు. సో మీరైతే ఎలాగో తగ్గరు కాబట్టి నేనే పిచ్చిదాన్ని అనుకుంటారు. సో ఇంకా నేను ఎందుకు ఇంటర్వ్యూ చేయడం? మీరు ఒకటి అడిగిన క్వశ్చన్ కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడం ఇంకెందుకు ఇంటర్వ్యూ చేసి వేస్ట్ కదా. మీ ఇష్టం మేడం, మీకు అర్థం కాకపోతే ఎవరం ఏం చేయలేము. నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే నేను చరిత్ర చెప్తున్నా. చరిత్ర వద్దని అంటున్నా నేను. వద్దంటే చరిత్ర లేకుండా ఏమి రాదు బయటికి. ఒకవేళ చరిత్ర సనాతన ధర్మం చరిత్ర లేకుండా, చరిత్ర ప్రకారమే దేవతలైనా పుట్టుకొస్తారు, ఎవరైనా పుట్టుకొస్తారు. నేను ఏం అడుగుతున్నా అంటే ఎల్లమ్మ తల్లి ఎట్లా వస్తుందో ప్రూఫ్ చేయమంటున్నా అంతే, ఇంకా పెద్దగా ఏం అడగట్లేదు. అంటే మా మిస్సెస్ కి వస్తుంది. మీ మిస్సెస్ మీరు ఎల్లమ్మ తల్లి అని చెప్తుంటే మళ్ళీ మిస్సెస్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఎల్లమ్మ అంటే ఒకరి దగ్గరికి రాదు కదా, 10 మంది దగ్గరికి వస్తుందా? అవును, మీరు అన్నట్టు ఇప్పుడు ఎంతో మంది ఊగుతారు, ఎంతో మంది పోయి ఇంటర్వ్యూ చేసినాం అన్నారు కదా, మరి వాళ్ళందరికి ఎట్లా వచ్చింది? అదే అంటున్నా, వాళ్ళకి వచ్చినంత కూడా మీకు వస్తలేదు కదా. వాళ్ళు అట్లనన్నా చెప్పుకొని యాక్టింగ్ అనే చేస్తారు, మీరు అది కూడా చేయలేకపోతారు. కానీ వాళ్ళకన్నా బాగా వస్తుంది. నాకు మరి చేసి చూపించండి, పోనీ చూద్దాం, మీ యాక్టింగ్ చూద్దాం. ఎట్లా చేయమంటారు చెప్పండి? నేను ఎందుకు చెప్తా అంటే మళ్ళీ నన్ను అంటారు. మీరు ఎట్లా చేద్దామని కూడా అట్లా చేయండి, తర్వాత వ్యూవర్స్ డిసైడ్ చేస్తారు ఏం చేద్దాం అనేది. నేను ఇంకా అమ్మాయిలాగా మొత్తం అమ్మాయిలాగా ఫీల్ కావాలంటే మరి అమ్మవారు కోరుకున్నట్టు మీరు చేస్తే నేను ఏం చేస్తారు? అమ్మవారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యాపాకులు, కొబ్బరికాయలు, ఈ రాత్రిలో అవన్నీ కాని పని కదా. అందుకని అలాంటి పూజా మందిరం ఏర్పాటు చేసుకున్న తర్వాత, అమ్మవారి అలంకరణ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి పై మీద. సో ఫస్ట్ మీ పేరేంటి? చంద్రశేఖర. సో చంద్రశేఖర్ గారిది ఫస్ట్ అయితే ఒకటి అబద్ధం అని తేలిపోయింది, ఎల్లమ్మ తల్లి అన్నది. ఇది ప్రాపర్ గా అబద్ధం. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ప్రూవ్ చేద్దాం. ఇక్కడైతే క్లారిటీ ఉంది, మీకు ఎల్లమ్మ తల్లి రాదు, మీకు ఏపాకులు ఉంటాయి. చాలా మంది ఏపాకులు లేకుండా, కొబ్బరికాయలు లేకుండా, నిమ్మకాయలు లేకుండా ఊగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యాక్టింగ్ అనే చేసిరు, మీరు అది కూడా చేయట్లేకపోతున్నారు. అమ్మాయిలు మరి అమ్మాయిలలో మా భార్యకు వస్తుందని చెప్తున్నా కదా. మీ భార్య ఇక్కడ లేదు కదా, మీ భార్య ఉందా ఇక్కడ ప్రూవ్ చేయడానికి? మీరు చేయాలి కదా అలాంటి. ఇప్పుడు నేను ఎల్లమ్మ వస్తుంది అన్న, ఎల్లమ్మ వస్తుంది కాదు, ఎల్లమ్మ పుట్టిందని చెప్పి ఇందాక. మీరు ఎల్లమ్మ అంటున్నారు, ఇదైతే ఫేక్ అని నేను చెప్తున్నా. వ్యూవర్స్ డిసైడ్ చేస్తారు. మీరు చూపినంత వరకు మీరు ఎల్లమ్మ నేను నమ్మను, మీ దగ్గర ఎల్లమ్మ ఉందని కూడా నేను నమ్మను. చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది. చరిత్రలో మీరు ఉన్నారా ఏంటి? ఏ చరిత్ర చూపిస్తారు పోనీ చూద్దాం, అది కూడా చూద్దాం. క్రిస్టియన్స్ ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించని చెప్పి మాట్లాడతారు కదా. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఎల్లమ్మ పుట్టింది కదా, పుట్టలల్లా పెట్టెలల్లా త్యాగరాజు కంఠం మీద అట్లా పుట్టిందని చరిత్ర ఉంది. దాని ప్రకారమే చరిత్రలో మీరెక్కడ ఉన్నారు చెప్పండి? నా శరీరంలో ఉంది ఆమె అని చెప్తున్నా. మరి చరిత్రలో మీరేరి? నేను చరిత్రలో ఉన్న చరిత్రనే అంటున్నారా మీరు? ఇగో ఇదే రూపం, మగ రూపంలో ఉన్నా కదా, శరీరం ఉంది కదా ఎల్లమ్మ తల్లి మగ రూపం. ఆమెదేమో ఎనర్జీ ఉంది, ఒక పవర్. ఆ పవర్ ఏమో మొగడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో మనం ఉన్నాం. అవును. ఇల్లు ఎవరిది? ఎవరిదో పేరు వాళ్ళది, ఉంటున్నది మనము. లేదు లేదు, వాళ్ళదే పేరు, వాళ్ళదే ఇల్లు, నలుగురం ఉంటున్నాం కదా. నలుగురం ఉంటున్నాం అని ఎవరు తెలుస్తుంది? తెలియదు కదా, మనం చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మొబైల్లో సిమ్ కార్డులు ఉన్నాయి,
ఎయిర్టెల్ సిమ్ వేసినామా ఏ సిమ్ వేసినామా అనేది ఎట్లా తెలుస్తుంది? ఫోన్ ఫోన్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కదా. నేను చెప్తున్నా అదే, శివ పార్వతులు ఉన్నారు నా శరీరంలో, శివుడు పార్వతి. ఎల్లమ్మనే పార్వతి ఎల్లమ్మనే అన్ని. శివుడు పార్వతి అయిపోయిందా? అమ్మవారు అంటే ఎల్లమ్మ అన్ని రూపాలు ఎత్తుతుంది. అమ్మవారు అంటే ఏమైనా చేయని శివుడు జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. నేను చాలా నమ్ముతాను శివయ్యని. ఆల్రెడీ ఎల్లమ్మ తల్లిని ఎంత నమ్మి మేము బల్గం పెడికి వీక్ వెళ్తాం మేము. అంతటి దేవతని మీరు అందరు ఎట్లా చేసేసినారంటే ప్రతి ఒక్కరు వచ్చి ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పేస్తారు. కనీసం శివుడు నన్ను వదిలేయండి. శివుని ఎందుకు వదిలేస్తా? అసలైన ఆయననే కదా, మొత్తం చేసేది మొత్తం ఆయననే కదా. ఆయన లేనిది పార్వతీదేవి లేదు, పార్వతీదేవి లేదు ఆయన లేడు. ఇద్దరు సగభాగం వాళ్ళు. దేవుడు మీరు మీలాంటి ఏంటి తెలుసా, మొత్తం అసలు మొత్తం ఈ హిందూయిజాన్ని మొత్తం సంపేస్తుంది మీలాంటి వాళ్ళు. ఎవరు మీలాంటి వాళ్ళు? దేవుళ్ళకి మజాక్ చేసి పడేసినారు. చరిత్ర బయట పెడుతున్నాం మేడం. ఏదండి చరిత్ర? ఎవరికి తెలియని చరిత్ర చెప్తున్నారు మీరు. మీలో దేవుడు ఉన్నాడు. ఏది మీలో దేవుడు ఉన్నాడు? మీరు అడుక్కు తినే పరిస్థితి అన్నారు. మీరు కనీసం మీకు చార్జర్లకు డబ్బులు లేవన్నారు. దేవుడు మీ ఆత్మ మీ దాంట్లో ఉంటే మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు? మీరు 10 మంది పూజిస్తారు. చరిత్ర చూడండి. అందుకే ఆమె చరిత్రలో పరశురాముడు ఆమెను ఎంత ఇబ్బంది పెడతాడు. సరే ఎల్లమ్మ చరిత్ర అంటున్నారు కదా, పరశురాముడు ఇబ్బంది పెడతాడు, నరకడానికి పోతాడు, అంత అయిపోయింది. శివుడు ఉన్నాడు అన్నారు, జీసస్ ఉన్నాడు అన్నారు, అల్లా వస్తారన్నారు. వీళ్ళందరి దేవుళ్ళు న్యాయం చేయలేకపోతున్నారా? మీకు అందరి గురించి చెప్తానంటున్నా కదా, న్యాయం మీకు చేయలేకపోతున్నారా? న్యాయం ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళ గురించి అందుకే వచ్చినా కదా చెప్పడానికే. ఇప్పుడు శివుడు గురించి చెప్పమంటున్నా ఆయన. ఎవరు? శివుడు చెప్పమంటున్నాడు. ఎప్పుడు చెప్పమన్నాడు? ఇప్పుడు అందుకే వచ్చిన మేడం. ఒక్కొక్కరి గురించి చెప్తా నేను. ఎల్లమ్మ గురించి చెప్తా, శివుడు గురించి చెప్తా, యేసుక్రీస్తు గురించి చెప్తా, అల్లా గురించి చెప్తా, అందరి గురించి చెప్తా నేను. ఎప్పుడు చెప్పారు ఇవన్నీ చెప్పమని మా మీడియాలోకి వచ్చేసి? ఎప్పుడు చెప్పారు? ఇంతకు ముందుకే బాగా 3 years నుంచి స్ట్రగుల్ అవుతున్నా. చెప్పమంటే నేనే పట్టించుకోలేదు. అందరు నన్ను పిచ్చోడు అంటారు. నేను వద్దు, నేను చేయను అంటేనే నా మీద మొత్తం మాయలు లీల మంత్రాలు అవన్నీ జరిగిన తర్వాతనే పూర్తిగా నేను అధ్యయనం చేసుకోవాలి. ఎలాంటి మాయలు ఏంటి అంటే అమ్మవారు వచ్చి వాళ్ళు దేవుళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, నాకు అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళంతా దురదలేపుతుంది మైసమ్మ తల్లి. మంత్రాలు అన్నారు, అదేంటి మంత్రాలు అంటే? ఇప్పుడు వీళ్ళు కొంతమంది చేతబాలు చేసిరు. అంటే మిస్సెస్ ఇద్దరం కలిసి చూపించుకోవడానికి పోతే శాతవాళ్ళు చేసిరు. వాళ్ళు శాతవాళ్ళు చేస్తే వాళ్ళని శాతబడి వల్ల ఇలా తయారయ్యారా ఏంటి? మీరు ఆ శాతబాడులను తిప్పి కొట్టిన నేను. వాళ్ళు చేసిన దాన్ని ఆ దండం పెట్టిపోయింది ఆత్మ, వాళ్ళ ఆత్మ నా మీదకి వచ్చా. మా భార్యను చంపేయడానికి పోతే నా మీదకి శివుడు వచ్చి కాపాడిండు. కాపాడిన తర్వాత ఆడు దండం పెట్టిపోయాడు. వాడు స్వామీజీ చేసినోడు, చేతవాడు చేసినోడు దండం పెట్టిపోయాడు. అట్లా నేను చేసిన. అలా జరిగింది. ఏం చేయమంటున్నా అంటే చరిత్ర ప్రకారం ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్వ్యూకి వచ్చారు కదా. ఏం ఎక్స్పెక్ట్ చేసిన? ఏదో మాట్లాడాలి, అన్ని చెప్పాలని. నాకైతే ఇంకా అయిపోలే. ఇది చిన్న భాగం. ఇది ఇంకా ఎల్లమ్మ పార్ట్ 1 కూడా అయిపోలే. పార్ట్ 2 తీద్దాం ఇంటర్వ్యూ. అయితే ఎల్లమ్మది పార్ట్ 1 కూడా అయిపోలేదు. పరశురాముల కథ ఉన్నది, ఇంకా చాలా ఉంది. ఎల్లమ్మదే కథ చాలా ఉంది. ఎల్లమ్మ అంటే ఎన్ని రకాలు ఉన్నారు? మేము ఎందుకు నమ్మాలండి? ఎల్లమ్మ అంటే కులానికి ఒక దేవత ఉన్నది మేడం. కాదు, నిజంగా మీరు ఎల్లమ్మ తల్లిని ప్రమోట్ చేయడానికి వచ్చిరంటే అది మీకు అవసరం లేదు. ఎందుకంటే ఎల్లమ్మ తల్లిని చాలా మంది నమ్ముతున్నారు బయట. మీరు ఒక్కసారి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళి చూడండి. ఈ టైంలో కూడా అక్కడ అందరు జనాలు ఉంటారు. బయట నుంచి మొక్కుకొని వెళ్తారు. టెంపుల్ క్లోజ్ అయిపోతే గురించి వచ్చిన నమ్మని వాళ్ళ గురించి చెప్పడానికి వచ్చిన. నమ్మని వాళ్ళ మీకేం అవసరం? మీరు నమ్ముకోండి చాలు. జనాలను ఎందుకు మారుస్తారు? మీకేం అవసరం? జనాలను మార్చకపోతే అదే ఇంత టైం వేస్ట్ చేసే బదులు మీరు జాబ్ చేసుకోవచ్చు కదా ఏదన్నా. చరిత్ర ప్రకారం వాళ్ళు తల్లిని మర్చిపోతారు. తల్లిని మర్చిపోతూ ఏం చేస్తారంటే అనవసరంగా చిన్న చిన్న అమ్మాయిలని చాలా అడ్జేస్తున్నారు. కాబట్టి బయట ఎంతో మందిని అమాయక ప్రజలను చాలా ఇబ్బంది. ఇప్పుడు మీరు వచ్చినందుకు అవన్నీ రేపు ఆగిపోతాయా? ఖచ్చితంగా ఆగిపోతాయి. ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరూ ఉన్నారు చూడు, వాళ్ళందరూ దీనికోసమే జన్మించారు. వాళ్ళందరూ మైసమ్మ అవతారాలు ఇవన్నీ. రేపనాడు ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ తెలియట్లేదు. మీరు ట్రాన్స్జెండర్ జోలికి ఎల్లమ్మ తల్లి జోలికి పోయారు, ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడికే మీరు ఆల్రెడీ సగం క్లోజ్. ఇప్పుడు ట్రాన్స్జెండర్ జోలికి పోయారు అనుకో. నేను చెప్పేది వినండి. ట్రాన్స్జెండర్ ని ఎవడన్నా ఎచ్చిలు పెట్టింది అనుకో, అసలు ఒక మనిషిని ఎవరు ఎట్లా పుడతారో తెలియదు. 3 రకాలుగా మానవులు పుట్టినరు. అవును, వాళ్ళు అట్లా పుట్టిరు. ఎందుకు ఎచ్చి పెడుతురు? ఇంట్లో నుంచి బయటకి ఎందుకు వెళ్ళగొడుతురు? ఊర్ల నుంచి ఊరవతలకి ఎందుకు వెళ్ళగొడుతురు? ఇంతకీ మీరు ట్రాన్స్జెండర్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారా? ట్రాన్స్జెండర్ తో పాటు ప్రతి ఒక్కరికి, క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి, హిందువులకి, అందరికి క్రిస్టియన్స్ కి పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు కన్యకకు జన్మించిన అని అంటారు వాళ్ళు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యకకి ఎట్లా జన్మిస్తారు? పెళ్లిగాని అమ్మాయికి ఎట్లా జన్మిస్తారు అనే దాన్ని నేను చాలా సార్లు ఆలోచన చేసి అమ్మవారిని అడిగితే ఆమె ఏమన్నదంటే
యేసు ప్రభు గురించి మీకు ఎల్లమ్మ తల్లి చెప్పిందా? సూపర్. బైబిల్లో చాప కడుపులో పుట్టింది అని చెప్పి ఇందులో ఉంది, ఎల్లమ్మ కథలో ఉంటది. ఇదే కథ. చాప కడుపులో ఏం పుట్టింది? ఎల్లమ్మ. మరి ఇప్పుడు జీసస్ గురించి మాట్లాడుతున్నాం కదా. అదే చెప్తున్నా. బైబిల్లో ఏముంటదంటే ఎల్లమ్మది చాప కడుపులో పుట్టిన స్టోరీ ఉంది బైబిల్లో కూడా. లేవియాకాండం, ద్వితీయోపకాండం దాంట్లో మొత్తము ఉంది, ఎల్లమ్మ స్టోరీ ఉంది. ఇక్కడ ఉన్న దేవతనే అక్కడ ఉంది, మావరాల ఎల్లమ్మ ఆమెనే. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పేరు పెట్టుకొని మొక్కుతున్నారు. జీసస్ ఎలా వస్తారు మీకు? జీసస్ ఎలా వస్తాడంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటే అరుపుతో వస్తాడు. ఎలా చూపియండి అంటే అది సమయ సందర్భాన్ని బట్టి వస్తుంది. ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు చూపియమంటే కాదు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఓకే క్రిస్టియన్స్ ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా పెళ్లిగా అమ్మాయికి పిల్లలు ఎట్లా పుడతారు? దానికి సమాధానం నాకు చెప్పాలి. చెప్పాలి. మరియమ్మకు మరి కన్నీ పెళ్లిగా అమ్మాయికి పుట్టిరని బైబిల్ వాళ్ళు నమ్ముతున్నారు కదా క్రిస్టియన్స్. పెళ్లిగా అమ్మాయికి ఇప్పట్లో ఏమైనా పుట్టిరా? అదే చెప్తున్నా, ఇప్పట్లో పుట్టిరా చూపియమని. ఎందుకు నమ్ముతారు బైబిల్ని? మరి ఎందుకు యేసుక్రీస్తు పుట్టినని నమ్ముతారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు పుడతలేరు? మళ్ళీ నమ్మకమంటారా క్రిస్టియన్స్ ని? యేసు ప్రభుని నమ్మకం అంటలేను, అంటలేను. ఎల్లమ్మ తల్లి ఇక్కడ హిందువులలో ఉంది, అక్కడ క్రిస్టియన్ల. సెపరేట్ చేసి మాట్లాడదాం. సెపరేట్ కాదు. ఎల్లమ్మ తల్లి తర్వాత ఆల్రెడీ మాట్లాడాం కదా, జీసస్ గురించి మాట్లాడదాం. జీసస్ దగ్గర ఉన్నది ఎల్లమ్మనే, మైసమ్మనే. ఏం మాట్లాడుతున్నారో మీకన్నా తెలుస్తుందా అసలు? ఇక్కడ ఉన్నది మొత్తం అక్కడ రాసిరు మేడం, బైబిల్ ఉంది. జీసస్ లేరా? బైబిల్ ఉంది. జీసస్ ఉన్నారా లేరా? జీసస్ ఉన్నాడు, పుట్టిండు. పరిశుద్ధాత్మతో పుట్టిండు. మీ కడుపులో అయితే కాదు కదా? నా కడుపులో పుట్టాడు. చూపించింది నాకు ఆయన పవర్ ఏంది, నేను నమ్మలే. ఇందాక ఒక స్టోరీ చెప్పారు స్టమక్ గురించి, అది ఏంటి అసలు? అది ఒకసారి నాకు క్లారిటీ చెప్పారా? నేను ఇంటర్వ్యూ చేసే మూడ్ లో అది వినలేదు సరిగ్గా. అయితే నేనేమన్నంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పెళ్లిగా అమ్మాయికి ఫస్ట్ మీ కడుపు చూపియండి, ఇట్లా చేత చూపియండి, చెప్పండి. అయితే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఎట్లా జన్మిస్తాడు, అట్లా అబద్ధాలు ఇవన్నీ అని చెప్పి ఒక 1.5 year బాగా ఆలోచించి పూజలు చేసిన మా ఎల్లమ్మకు, అమ్మవారికి. రోజు కొబ్బరికాయలు కొట్టడం వల్ల అందరు దేవుళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మ నాకు ఈ యేసుక్రీస్తు గురించి నాకు చెప్పు, ఎందుకంటే వీళ్ళు గొడవలు పడుతున్నారు, పెళ్లిగా అమ్మాయికి ఎట్లా పుడతారు? మరి ఇక్కడ మరియమ్మ, అక్కడ మరియమ్మ, ఇక్కడ ఎల్లమ్మ, పెళ్లిగా అమ్మాయికి పుడతారు. ఇక్కడ కూడా గర్భం ఎట్లా వస్తుందంటే ఈమెకు కూడా ఎల్లమ్మకు దేవుని వరంతో పిల్లలు పుడతారు. ఇప్పుడు పరశురాములు వీళ్ళంతా వరంతో పిల్లలు పుడతారు. ఇప్పుడు ఆమెకు కూడా వరంతోనే పుట్టింది. దేవత కళలో వచ్చి చెప్తేనే పెళ్లిగా అమ్మాయికి గర్భం వచ్చింది. మరి ఈ చరిత్ర ఇప్పుడు ఈ బైబిల్ నమ్ముతారు కదా, వీళ్ళు ఎల్లమ్మ చరిత్ర ఎందుకు చూస్తలేరు? ఎస్సీలు మొత్తం పోయి అందులో చేరుతారు, మాదిగోళ్ళు మొత్తం పోయి క్రిస్టియన్లో పోయి ఇది సైతాన్, ఎల్లమ్మ సైతాన్ అంటారు. మా అన్నయ్య రా అంటుంది ఆమె ఎల్లమ్మ. యేసుప్రభు అంట వాళ్ళ అన్నయ్యనంట. ఎల్లమ్మ తల్లి చెప్తుంది నాకు, అక్కడ ఉన్నది నేనే రా మా అన్నయ్య అని చెప్తుంది ఎల్లమ్మ. సూపర్. మరి నేనేం చెప్పాలి? నాకు అట్లా పలికినప్పుడు నేను పిచ్చోన్నా లేకపోతే ఎవరిని అని తేలాలి కదా, తేలాలనా వద్దా? నేను ప్రపంచంతోనే కొట్లాడుతున్నా ఇప్పుడు, ఒక్కరితో ఇద్దరితోనే కాదు. ఇప్పుడు ప్రపంచానికి నేను ఒక సవాల్ వేస్తున్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ బైబిల్ మాత్రమే చదువుతారు, సముద్రంలో చేప పిల్లెంతో వాళ్ళంతా. మరి ఇక్కడ ఎందుకు చూస్తలేవు? హిందూ చరిత్రను ఎందుకు చూస్తలేవు? ఇప్పుడు మరి ఇది ఉన్నది ఏంది, ఆదాం అవ్వాలు ఉన్నారు కదా, ఆదాం అవ్వాల సంతతితోని వీళ్ళు జన్మించారు. ఇప్పుడు ఈ భూలోకం మొత్తం అయిందని చెప్తారు బైబిల్లో. మరి ఆదాం అవ్వాలతోని పుట్టినరా లేకపోతే సపరేట్గా పుట్టించింది ఆ లోకాన్ని యేసుక్రీస్తు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆదాం అవ్వ తప్పు చేయడం వల్లనే ఈ లోకం పుట్టింది అంటారు. మరి ఆదాం అవ్వలు ఎవరు అని నేను అడిగితే ఏమన్నా తెలుసా? శివపార్వతులు అని చెప్పారు. మొత్తం అన్ని ధర్మాలు అన్ని దేవుళ్ళని మిక్స్ చేసి ఓడుతున్నారు తెలుసా? అందరు ఏమంటారు అంటే దేవుడు ఒక్కడే అని, మీది చాలా డిఫరెంట్ ఉంది. అందుకే హలో గురుగారు, చెప్పండి. నమస్తే గురుగారు. కొంచెం సమయం ఉంది నా చేతిలో. ఓకే గురుగారు, ఒక పర్సన్ వచ్చారు మన దగ్గరికి. అయితే మళ్ళీ సేమ్ అదే, అల్లా వస్తాడు, జీసస్ వస్తారు, ఎల్లమ్మ తల్లి వస్తుంది, శివుడు వస్తున్నాడు, మైసమ్మ వస్తుంది, మొత్తం అందరిని మిక్స్ చేసి కొట్టారు. అతను ఏంటంటే అబ్బాయి, బట్ అతను అమ్మాయి గెటప్ లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అండ్ అతను ఏం చెప్తున్నారంటే మనకి ఎల్లమ్మ తల్లి తమ్ముడు అంట జీసస్. సో అన్నయ్య అంట. సో ఒక్కసారి మీరేమన్నా మాట్లాడగలరా ఇప్పుడు? అవునవును. సో ఈ క్లారిటీస్ ఉన్నాయి, ఏంటో తెలియట్లే. చాలా మందికి మీరే సమాధానాలు చెప్పారు కదా. ఎల్లమ్మ తల్లి తమ్ముడు జీసస్ అని అంటున్నాడా? ప్రూఫ్స్ చెప్పిందంట ఆత్మ. ఇప్పుడు ఆయననే ఎల్లమ్మ తల్లి అంట, ఆయనలో ఆత్మ ఉందంట, ఎల్లమ్మ తల్లి ఆత్మ ఉందంట.
ఓకే, ఒకసారి ఆయన ఫోటో పంపించండి, పంపించి నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. డన్ 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 గురుగారు. మీలాంటి వాళ్ళకి చాలా మందికి నా సమాధానాలు చెప్తూ ఉంటారు. చెప్పండి. సో ఒకసారి ఆయనతో కూడా మీరు మాట్లాడుదురు కాసేపట్లో. సరే చెప్పండి. అయితే అందరినీ మిక్స్ చేశారు అయితే మీరు? వాళ్ళందరూ నా మీదకి వస్తారు మేడం, నేను ఎందుకు మిక్స్ చేస్తా? నాకేం పని లేదా? నాకేం పని లేదా? దేవుళ్ళు మానవులు ఏమైనా చేసుకోరు, వాళ్ళు ఎట్లా పడి సావని నాకేం అవసరం? నేను ఇదే మాట్లాడుతున్నా. ఇది 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 పెట్టండి. దేవుళ్ళు మానవులు ఎట్లా పడి సావని నాకు అవసరం లేదు. మరి మీరెందుకు వచ్చారు? అదే చెప్తున్నా, నాకు అవసరం లేదు ఎట్లా పడి సావని నేను అనుకుంటే, అరే మేము ఉన్నాం రా అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరిగా వాళ్ళ పవర్ నాకు చూపించారు. చూపించడం ద్వారానే నేను నమ్మి వచ్చి చెప్తున్నా. ఓకే, పవర్ చూపించారు అన్నారు కదా, ఎలా? జీసస్ చెప్తున్నారు పొట్ట గురించి. ఏంటి చెప్పండి? పొట్ట గురించి ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిందా లేదా, ఎట్లా జన్మిస్తాడు, అది ఇది అబోధాలే కదా, ప్రజలంతా అబోధాలు అంటుర్రు హిందువులు, అది నిజమే కదా, మరి అట్టెట్లయితుంది అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచన చేసి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే పవర్ చూపించారు నాకు. ఎట్లా చూపించారంటే, నా చెవులకి అది ఏది ఖర్చీపు కట్టుకున్నా, చలికాలం అని చెవులకు ఖర్చీపు కట్టుకొని పండుకుని ఇంట్లో, చెవులకు ఏందో సీమ పోయినట్టు బుయ్య 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 అని అయింది. అయితే చెవులకు సీమ ఎట్లా వాయరాను, ఆయన ఖర్చీపు కూడా కట్టుకుంటే కదా అని చెప్పి ఖర్చీపు ఇప్పి చెవులో ఏం పోయిందని ఇట్లా చూస్తే ఏమీ లేదు. జరసేపట్ల మధ్యరాత్రి 12 గంటలకు మెలకు వస్తుంది. అట్లా చెవులో ఏందో పోయినట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ శరీరం లోపలికి ఇట్లా కత్తులతో పొడిచినట్టు ఇట్లా గట్టిగా ఇట్లా కడుపు లావుగా అవుతుంది, గెంచి ఏమన్నా తినే వరకే ఇట్లా అవుతుంది. రాత్రిపూట ఎవరో వచ్చి ఏదో నన్ను ఇబ్బంది పెట్టి ఇట్లా అమ్మాయివి అది ఇది అనే రకంగా టార్చర్ అవుతుంది నాకు. అరే నా మీదకి ఎవర్రా వచ్చి అమ్మాయిని అని చెప్పి అన్నీ మాట్లాడుతుంది, ఏది శక్తి అని చెప్పి బాగా తిట్టడం జరిగింది. నేను తిట్టి అది చేసేవాళ్ళకి యేసుప్రభు దేవుడు ఈ ఎల్లమ్మ తల్లి వలికింది. పరిశుద్ధాత్మతోని నేను కూడా పరిశుద్ధాత్మతోనే జన్మించినాను అన్నది. అంటే పరిశుద్ధాత్మ నువ్వు ఎట్లా జన్మించినావు అమ్మ అంటే, పుట్టలలో పుట్టింది, పెట్టెలలో పుట్టింది, త్యాగరాజు కంఠం మీద పుట్టింది, గట్లనే అక్కడ కూడా పరిశుద్ధాత్మతోని జన్మించిండు ప్రభు అనేది నిజమేరా అన్నది. అంటే అంత పవర్గా ఉంటుందా మరి, దేవుడు అంత మాయ చేస్తాడా అని అడిగిన. అంటే మాయ చేస్తాడా అని అంటే చేస్తాడని వాళ్ళు మాయలు నా మీద అట్లా ఈ బలం చూపిస్తుంటే నేను నమ్మలే. ఎలా బలం చూపించారు? ఇట్లానే ఇప్పుడు కడుపు కొద్దిగా ఇట్లా నొప్పులు ఇలా సూదులతో ఇట్లా పెట్టినట్టు ఇట్లా గట్టిగా రాళ్ళు అయినట్టు అవుతుంది. నేను అనుకుంటున్నా అసలు నాకు ప్రెగ్నెన్సీ అవుతుందా ఏందిరా ఇది అని చెప్పి అట్లా ఆలోచన చేసి యూట్యూబ్లో చూస్తే మాందాత చరిత్ర అని ఒకటి ఉంది. మాందాత అంటే ఆయన ఒక మగ ఆయన. మీరు ప్రెగ్నెంటా? అదే చెప్తున్నా దాని గురించే. ప్రెగ్నెంటా అనే దాని గురించే చెప్తే, ప్రెగ్నెంట్ ఎట్లయితా, ఒక అబ్బాయితో చేస్తే ప్రెగ్నెంట్ అవ్వచ్చేమో ఒకవేళ బహుశా, కానీ అస్సలు అది చేయనప్పుడు ఎట్లా ప్రెగ్నెన్సీ అవుతాం? కాము కదా. మీరు వర్జిన్? అవును వర్జిన్ మీరు. అవును. ఈ 2 పెళ్లిళ్ళు అయ్యాయి మీకు? అవును. అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నారు? అవును. మీరు వర్జిన్. ఓకే. అయితే అట్లా నాకు ఈ పవర్ చూపించడం ద్వారా నేను ఇంకా ఏం చేసిన అంటే, ఈ శక్తులు రావడం వల్ల పరిశుద్ధాత్మ అనేది వస్తుంది అని నమ్మించారు వాళ్ళు. యేసుక్రీస్తు నమ్మించిండు. నమ్మించిన తర్వాత ఓకే అయితే పరిశుద్ధాత్మతో పుడతారేమో, పుట్టొచ్చు, దేవుని మహిమ ఉంటే, అది దేవుని బలం ఉంటేనే పుడతారు. అంటే మరి ఈయన గొప్పోడు అంటారు వాళ్ళు, ఈయన అసలైన దేవుడు, ఇవన్నీ సైతాన్లు. ఇప్పుడు నాకు క్లారిటీగా చెప్పండి. మీ కడుపులో ఎవరైనా పుడతారా? ఏదైనా ఆత్మ పుడతారా? ఏదైనా దేవుడు పుడతారా? కొత్త దేవుడు ఏదైనా క్రియేట్ చేస్తారా? కడుపులో పుట్టాలంటే యోని కావాలి, గర్భసంచి కావాలి కదా, మరి ఇప్పుడు మీ కడుపులో ఏముంది? శుక్రకణాలు కావాలి కదా, అండాలు కావాలి కదా. మరి శుక్రకణాలు, అండాలు లేనిది, యోని లేనిది, గర్భం లేనిది, గర్భసంచి లేనిది ఎట్లా పుడతారు? మరి ఏంటి కడుపులో ఇప్పుడు ఏంటి? అది నమ్మించడానికనే వాళ్ళు వస్తుండ్రు. తర్వాత మళ్ళీ నార్మల్ కడుపు అయిపోతుంది. ఎప్పుడంటే ఇప్పుడు వీళ్ళ గురించి మొత్తం అది బయటకు వచ్చిన తర్వాత నార్మల్ గా నేను ఏంది అనేది మొత్తం దేవుళ్ళు నా మీద అయిపోయిన తర్వాత నాకు ఒకసారి మళ్ళీ ఇంటర్వ్యూ దేవుళ్ళు నా మీద వెళ్ళిపోతారు. ఇక అందరూ వెళ్ళిపోతారు. లోకకాలం జరిగిన అందరూ ఉన్నారు, అందరూ వస్తారు. ఎవరెవరు నా శరీరంలో ఎవరాత్మ ఉందో తెలియదు, ఎవరాత్మ ఉందో నా శరీరంలో ఎన్ని ఆత్మలు ఉండదో తెలియదు, ఎప్పుడెప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఇంతవరకు ఎల్లమ్మ తల్లి గురించి అన్నోళ్ళని ఒకటే హిందూ ధర్మం వాళ్ళే కొట్టిర్రు, మిమ్మల్ని మాత్రం 3 ధర్మాల వాళ్ళు కొట్టారు. ముస్లిమ్స్, నేను అది కూడా ఆలోచించిన, క్రిస్టియన్స్ అది ఆలోచించిన. అయితే యేసుక్రీస్తు శిలువ అదే కంటెంట్ పట్టుకుందాం అనుకున్నారు, అందరిలో వైరల్ అవ్వాలి. ఓన్లీ ఎల్లమ్మ వైరల్ కాదు, నన్ను యేసుక్రీస్తు నేనంటే చంపుతారు, సిలువేసిన నేను అనుకున్నా. యేసుక్రీస్తు నేనంటే చంపుతారు. ఇప్పుడు రాముని నేను అన్నా అనుకో, నేను కూడా రామునే, నేను మళ్ళా రాముని కూడా నేను రాముడు అన్నా అనుకో, రాముడు అంటే నువ్వు రాముని అయ్యా
అని చెప్పి రాముడన్నా నన్ను అడ్డేస్తారు. ఒక నిమిషం అన్ని లిస్టులు చెప్పేసి ఎంతమంది దేవుళ్ళు మీరు మా వ్యూవర్స్ కి? అల్లా, యేసుక్రీస్తు, శివుడు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ. రాముడు అన్నారు, రాముడు, హనుమంతుడు, అందరింగా. కానీ మెయిన్ పాత్రలు ఎన్ని ఉన్నాయో అందరు వస్తారు. విష్ణుదేవుడు, సాయిబాబా. విష్ణుదేవుడు లేనిది ఇంకా అసలు ఏందే లేదు. సాయిబాబా ఇప్పుడు జరిగేది యుద్ధం ఆయనదే, విష్ణుదేవుందే. సాయిబాబా కూడా ఉన్నాడు, ఆయన కూడా వస్తాడు. మీరు సాయిబాబా కూడా ఉన్నారా? ఆయన కూడా వచ్చేది శుక్రవారం. బ్రహ్మం గారు కూడా వచ్చేది. సరే, బ్రహ్మం గారు ఉన్నారు కదా, కొంచెం ఏమైనా చెప్తారా జాతకాలు? బ్రహ్మం గారు ఏం రాశారు? బ్రహ్మం గారి విషయంలో మా ఊర్లో మా ఇంటి వాళ్ళకు చెప్పిన ఒక 2 నెలల తర్వాత ఏం జరిగింది. ఇక్కడ లేరు మా దగ్గర ఏమైనా చెప్పండి. అవన్నీ టైం వేస్ట్. మీ దగ్గర ఏం చెప్తాంటే ఇప్పుడు రాముడు దేవుడు కాదు అని అంటారు కదా, ఏం జరుగుతుందో చెప్తున్నా, ఫ్యూచర్లో జరిగే చెప్తున్నా. చెప్పండి. రాముడు దేవుడు కాదు అని అంటే కనుక ఒకప్పుడు కోతులతోని యుద్ధం జరిగింది, వాళ్ళది కట్టిండ్రు కదా. రాముడు దేవుడు కాదు, రాముడు మనిషి దేవుడు అయ్యిండు. మనిషి అతను, రాముడు నార్మల్ మనిషి. ఆయన ఎవరైనా పెద్ద మీరు ఇప్పుడు వచ్చారు పెద్ద పెద్ద గురువులే చెప్తారు నార్మల్ మనిషే కదా. ఎవరు అంశ? శ్రీ మహావిష్ణు వంశతో జన్మించిండని అంటారు కదా. అంటే రామావతారం అంటారు, ఆయన అవతార పురుషుడు అంటారు. అన్నప్పుడు మరి ఆయన దేవుడు ఎందుకు కాదు? దేవుడు కాదు, అంత పెద్దది బిల్డింగ్ కట్టియారు కదా. ఇప్పుడు కాదంటారు కదా చాలా మంది. అన్నోళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మీరు చెప్తారా సమాధానం? అవును చెప్తున్నా, రాముడు దేవుడే అని చెప్తున్నా. నేను కూడా చెప్తా కదా. మీ స్పెషల్ ఏంటిది? స్పెషల్ ఏంటిదా? ఇప్పుడు నా జీవితంలో రామాయణం జరిగింది, నా జీవితంలో రామాయణం లేకనే జరిగింది. రామాయణం లేకనే జరిగింది. అంటే రామాయణం అంటే ఆ కాలంలో జరిగినట్టు జరగదు, కొంచెం చూపించింది నాకు. ఏం చేయమంటారు లిల్లీ? చెప్పు, ఏం చేద్దాం? ఏం మాట్లాడాలి? ఏం చేద్దాం? ఒక దేవుడు కాదు ఆయన. ఇదంతా మా ఊర్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. విని ఎవరు యాక్సెప్ట్ చేయక పిచ్చోడు అని వదిలేసారు. మీ ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము కూడా పిచ్చోడని అనుకుంటాం. మీరు బాధపడ్డా నో ప్రాబ్లం మేడం. మీకు ఇష్టం ఉంటేనే ఇది చేయండి యూట్యూబ్ లో. ఇష్టం లేదనుకో, పిచ్చోడు అని అనుకున్నారు అనుకో, డిలీట్ చేసి చేయండి, నో ప్రాబ్లం. నేనేమనుకుంటా, ఇంకా ఏం చేస్తాం బా, గంతే ఉంటది. నిజాన్ని ఎవరు ఒప్పుకోరు ఈ లోకం. ఏదన్నా చేసి చూపించండి. ఇన్ని దేవుళ్ళు అన్నారు, ఏదన్నా ఒక్కటి ఏం చేసి చూపించారు? బ్రహ్మం గారు అన్నారు కదా, ఏమన్నా చెప్పండి. బ్రహ్మం గారిది ఇప్పుడు చరిత్ర చెప్పద్దయ్యా, మాకు జరగబోయేది చెప్తున్నా. జరగబోయేది ఏంటి చెప్పండి. ఇప్పుడు రాముడు దేవుడు అని తేలుతుంది, అదొకటి వదిలేసేయండి. మా జీవితాల్లో ఏమైనా జరిగేది చెప్పండి. మీ గురించి నేను చెప్పాను, తెలియదు కాబట్టి. తెలియదు కాదు, మీ గురించి చెప్పాలంటే పూజలో కూర్చోవాలి నేను. ఏ పూజ? రుద్ర పూజ, అమ్మవారి పూజలో కూర్చోవాలి, ఎల్లమ్మ పూజలో కూర్చోవాలి. బ్రహ్మంగారు ఉన్నారన్నారు. బ్రహ్మంగారు అయినా ఎవరైనా ఒక శక్తి మీద కూర్చోవాలి కదా. పూజలో కూర్చోకుండా అడ్డగోలు ఏడబడతారో చెప్పు, అట్లా చెప్పనీకి రాదు. సరే అండి, మీ పేరు మర్చిపోయాను. అట్లా చెప్పలేను మేడం నేను. మీకు ఏదైనా పేరు పెట్టాలి, వచ్చిన వాళ్ళందరికీ పెట్టి. ఏం పెట్టాలి? పిచ్చోడు అని పెట్టుర్రి. మీరు ఒప్పుకుంటున్నారు. ఒక కొత్త పిచ్చోడు వచ్చిండు, అన్ని మతాలు సమానమే అంటుండు, అందరు దేవుళ్ళు నాలో పల్లె ఉండంటుండు అని చెప్పి టైటిల్ పెట్టండి. అంటే ఇది మళ్ళీ ఒక టెక్నిక్ కూడా ఉంది. మన మనిషి అంటే హార్ట్ లో అన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరు దేవుళ్ళు ఒకటే అని కామన్ గా కూడా అంటారు. బైరి నరేష్ గారు కూడా అదే అన్నారు. చరిత్ర చూడండి, మనిషే దేవుడు అని చెప్పేసి అన్నారు. అలా ఏమైనా ట్రిక్ నా చరిత్రలో జరిగింది చూడండి. నా చరిత్ర మాకు ప్రూఫ్ ఉందా? నా జీవిత వీడియోస్ ఉన్నాయా? మీ చరిత్ర ఉన్నాయి, ఎందుకు లేవు? మా ఇంట్లో మా ఊర్లో తెలుసు అందరికి. ఇప్పుడు నా యూట్యూబ్ లో ఒంగూరు మ్యూజిక్ అని ఛానల్ కొడితే వస్తుంది. ఏమొస్తుంది? గెలవలమ్మ తల్లి మీద యూట్యూబ్ ఛానల్ వస్తుంది. వీడియోస్ వస్తుంది. ఒక అమ్మవారి మీద సాంగ్ చేసిన. సాంగ్ ఎందుకయ్యా మాకు? ప్రూఫ్ అన్న ప్రూఫ్. ఏం ప్రూఫ్స్ కావాలి మీకు? తెలుసా నేను ఫోక్ సాంగ్ చేసిన 100కి పైగా. నేను చూపియాలా? ఏం ప్రూఫ్స్ కావాలి మీకు? మీకేం వస్తుంది, ఎలా వస్తుంది, ప్రూఫ్ ఏంటి? దేవుడు ఏం చెప్పాడు అన్నది ఎల్లమ్మ తల్లి వస్తుంది అన్నారు కదా, ప్రూఫ్ ఏంటి? ఒక ప్రూఫ్ చూపించండి, ఏదైనా ఒక్క ప్రూఫ్ చూపించాలి. ఏం ప్రూఫ్ అంటే వీడియోను మీరు ఆ క్రమంలో ఏం చేశారు అది, లేదా నైట్ చెప్తున్నా వీడియోలు ఉన్నాయి చూపిస్తున్నా. ఏం వీడియోస్ ఉన్నాయి చూపించండి. నేను యూట్యూబ్ లో పాటలు చూపించద్దు ప్లీజ్. పాటలు కాదు, నేను మాట్లాడినా ఇట్లా ఇదే గెటప్ లో తయారై పెట్టిన వీడియోలు. మీ యూట్యూబ్ వద్దు, ప్రూఫ్స్ అంటే వేరే. మీరు న్యాచురల్ గా మీరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు తీసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? లేవు. నేను అసలు ఊగినవి, అది అరిచినవి, చేసినవి అవన్నీ ఏవి లేవు. సరే ఇప్పుడు ఎలా అండి నమ్మడం? ఎలా టైం వేస్ట్ ఎందుకు? లేట్ అవుతుంది. ఫోన్లు పోయినాయి మేడం. ఫోన్లు పోయినాయి? ఎన్ని ఫోన్లు? 10 ఫోన్లు పోయినాయా? 2 ఫోన్లు పోయినాయి. ప్రూఫ్ చెప్పాలంటే ఫోన్లు ఉండవులేండి. ఫోన్లు పోయినాయి. అవును కరెక్ట్. యూట్యూబ్ ఛానల్ నడపడానికి ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు యూట్యూబ్ ఛానల్?
నేను అది ఇప్పుడు అంటే అప్పుడు ఓపెన్ చేసిన రెగ్యులర్గా నడిపిస్తలేను. ఎన్ని ఇయర్స్ అయింది అదే చెప్పండి. ఇప్పటికి 7 years అవుతున్నాము. 7 years నుంచి ఫోన్ యూట్యూబ్ నడుపుతున్నారు కానీ ఫోన్ మాత్రం పోయింది. నడుపుతలేను. అప్పుడు 2017లో మరి ఫోన్ పోయింది కదా, వీడియోస్ పోయాయి కదా, మరి ఈ ఛానల్ ఎలా వచ్చింది? ఛానల్ అట్లనే ఉంది మేడం. 17లో తీసిన యూట్యూబ్లో వీడియోస్ 17, 18, 19, 20లో మొన్న పోయినాయి ఫోన్లు అంటున్నా. ఓకే, అన్నీ చెప్పేశారు. అల్లా గారి గురించి చెప్పండి. అల్లా గారి గురించి ఏం చెప్తామంటే ఆయనది కూడా ఒక శక్తి ఉంది, అల్లా ఉన్నాడు అని ప్రజలు ఎట్లా నమ్ముతున్నారో అక్కడ కూడా ఒక శక్తి ఉద్భవించింది. అది నువ్వు ఎల్లమ్మ అని మొక్కితే ఎల్లమ్మ వస్తుంది, అల్లా అని మొక్కితే అల్లా వస్తుంది, ఏ పేరుతోని పిలిస్తే ఆ పేరుతో వస్తాడు. అదేమన్నా అంటే మైసమ్మ చరిత్రలో చెప్తుంది అమ్మవారు, మీరు ఏ పేరుతో పిలిచినా ఆ పేరుతో పలుకుతా అని చెప్తుంది. ఇవన్నీ మైసమ్మ అవతారాలు. ఇవన్నీ టోటల్గా ఎవరికన్నా నేను ఈ మాటలు అనొద్దు పెద్దోళ్ళతోని, నేను చిన్న కిడు లాంటి ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళకి నేను ఏమంటున్నానంటే ఈ మాట నేను అనొద్దు కానీ చెప్తున్నా, దమ్ముంటే మైసమ్మ చరిత్రలో మైసమ్మ అవతారాలు ఇవన్నీ అని ఉంది. దుర్గామాత చరిత్రలో కూడా అమ్మవారు అన్ని అవతారాలు ఎత్తుతారని ఉంది. కాబట్టి సో మీరే అవతారం అని చెప్పండి. అన్ని మాకు బాగా నేను అన్ని అవతారాలే, రామావతారం, మైసమ్మ అవతారం, ఎల్లమ్మ అవతారం. ప్రూఫ్ ఎలా? నా జీవిత చరిత్రనే ప్రూఫ్. మీ జీవిత చరిత్ర మాకు అవసరం లేదు. అవసరం లేకపోతే ఇంకా ఏం చేయాలి? ఇంకేమైనా ప్రూఫ్? 1,00,000 రూపాయలు పోయాలనా? ఈడ ఊగాలనా? సిగముగాలి అలాంటి ఏమొద్దు. ఇంకేమైనా సిగముగండి. అప్పటి నుంచి అదే అడుగుతున్నా. నేను చెప్తున్నా సిగముగాలంటే సిగముగడానికి దేవుడే లేడు, ఆడ యాక్టింగ్ చేస్తున్నారు. సిగముగాలంటే ఎందుకు అందరికి మా ఛానల్ దొరుకుతుంది లిల్లీ, మన ఛానల్ యాక్టింగ్ చేయడానికి. దానికి ఓ టైం ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడు యాక్టింగ్ అది ఊగడానికి దానికి ఒక ఉంటది లెక్క. ఇష్టం వచ్చినట్టు ఊగాలంటే కాదు, అమ్మవారు ఇష్టం వచ్చినట్టు రాదు, ఇష్టం వచ్చినట్టు ఉండదు. అమ్మవారు ఎవరి మీదకి పడతారు. ఏ టైంకి వస్తుంది? ఇట్లానే కూర్చుందాం. 6ంటికి వస్తుందా? 6ంటికి వస్తా. నేను అదే చెప్తున్నా మేడం, ఇష్టం వచ్చినట్టు నీవు పిలిచినప్పుడు నీవు అనుకున్నప్పుడు రాదు. వాళ్ళు ఎందుకు వస్తారో ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకా మీ దగ్గర నాకు అడగడానికి ఏమీ లేదు. మీరు చెప్పారు కదా మీ ఫ్యామిలీలో ఒప్పుకోవట్లేదు మీరు ఇలా చేస్తున్నారని. ఎవరు ఎలా ఒప్పుకుంటారండి? మీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి. మేమే నమ్మట్లేదు, ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ఒక మనిషి ఎందుకు నమ్మాలి? క్రీస్తు చచ్చిపోయిన తర్వాత దేవుడని మొక్కుతున్నారు. బతుకున్నప్పుడు ఎవరు నమ్మిండు? శిలువలు వేసి కొట్టి చంపారు. ఎల్లమ్మను పరశురాముడు ఎన్నో కష్టాలు పెట్టి తర్వాత దేవతని మొక్కుతున్నారు. తర్వాత రాముడు భార్యని తీసుకుపోయిన తర్వాత ఏడ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. తర్వాత దేవుడని మొక్కుతున్నారు. అంబేద్కర్ కూడా ఎన్నో కష్టాలు పాలై చచ్చిపోయిన తర్వాతనే భారతరత్న బిరుదు ఇచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది చచ్చిపోయిన తర్వాతనే గుర్తిస్తారు ఈ లోకం. మీరు నేను బతుకున్న తర్వాతనే నిరూపణ అవుతుంది. అది మైసమ్మ యుద్ధం. ఇది మైసమ్మ యుద్ధం. కాసుకోండి క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు. నిజంగా మీకు నిజమైన భక్తులే అయితే గనక ఒకటే చెప్తున్నాను, దేవుడు లేడు అని చాలామంది అంటున్నారు. ఎంతోమంది అమాయక ప్రజలు ఉన్నారు. ఎంతోమంది అమ్మాయిలని చాలా రకాలుగా అడ్జేస్తున్నారు. వాళ్ళందరికీ కష్టాలను నష్టాలను వాళ్ళ కన్నీలను తూడ్చండి, ఆకలి దూపలు తీర్చండి, పోయి సమాజ సేవ చేయండి. కానీ అనవసరంగా యూట్యూబ్లలో కూర్చొని మీరు సోషల్ మీడియాలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు టైం పాస్ చేస్తూ ఇవన్నీ చెయ్యొద్దు. చెప్పాలా మళ్ళీ? మీరే చేస్తున్నారు. మీరు అట్లా చేస్తున్నారు కాబట్టి నేను వచ్చిన, దేవుడు వచ్చిండు. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినారు. దేవుడు ఎందుకు వచ్చినంటే అల్లా లేడు అని చెప్పేమో వీళ్ళు అంటున్నారు, అంటున్నారు. కావాలంటే సిగ్నేచర్ స్టూడియో కొట్టండి, తర్వాత కేఆర్ టీవీ ఛానల్ కొట్టండి. ఒకరికొకరు డెబేట్లు పెడుతున్నారు వాళ్ళు. మీ దేవుడే గొప్ప అంటే మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. మీ గొప్ప 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 ఇదేనా? అయితే ఈ కంటెంట్ మొత్తం చూసి 3 కలిపి కొట్టేద్దాం, మనం హిట్ అయిపోద్దాం అనుకుంటున్నారు. నేను హిట్ అయిపోనికి రాలే. వాళ్ళు ఈడ చెప్పకపోతే నేను పట్టయితా. హిందీలో చెక్క, నేను పట్టయిపోతా. ఇప్పుడు ఈడ మొత్తం ఇటుగా నీకు వచ్చినంటే నేను చెప్పలేదు అనుకో, నేను పట్టయిపోతా. మరి పట్ట ఆల్రెడీ అయిపోయింది. ఇంటర్వ్యూ చూసాక మీకేం పాజిటివిటీ రాదు, ప్రూఫే లేదు ఒక్కటి కూడా. అందరిలాగా మీరే ఉన్నారు. అందరిలో మీలో డిఫరెన్స్ ఏంటి? నా గురించి పాజిటివ్ ఎవరెవరికి రావాలనో వాళ్ళందరికి వస్తుంది, ఎవరికి రాదు. బెట్ ఒక్కరొకరికి నేను ఇప్పుడు మాట్లాడే మాటలు వింటే గనక ఖచ్చితంగా దైవ భక్తులకు ఖచ్చితంగా అర్థమవుతుంది. క్రిస్టియన్స్కి అర్థమవుతుంది, ముస్లింలకు అర్థమవుతుంది, హిందువులకు అర్థమవుతుందో. తర్వాత మీరు బయట కనిపిస్తే ఇంకేదో అవుతుందో చూద్దాం. కొడతారు, చంపుతారు. ఆల్రెడీ నేను 5 గెస్ వేసుకొని వచ్చి హైదరాబాద్ ఒకసారి వచ్చి, అరే నాయన నన్ను చంపుతారా బాబు ఈ ప్రజలు, ఎట్లా చేతు నేను
అల్లా దేవుడన్నా వీళ్ళు కొడతారు, ఈ దేవుడన్నా వీళ్ళు, ఇట్లా అనుకొని వద్దు అనుకున్నా, చాలా ట్రై చేసిన, ఇంకా నా వల్ల కాలేదు. నా వల్ల కాక నేను సచ్చినా బతికినా ఒకటే. ఇప్పుడు లోక కళ్యాణం కోసం ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూకి దేనికి వచ్చారు? ఇప్పుడు లోక ధర్మం చెప్పడానికి నేను వచ్చిన, ఈ గొడవలు ఆపడానికి. ఎవరైతే మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప, మా కులమే గొప్ప అనే మానవులందరికీ చెప్తున్నాను. కులాల మతాలు అంటే ఎందుకు పడ్డారు? వాళ్ళే పడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళది ఇది వదిలేండి అబ్బాయి, టాపిక్ కంటెంట్ మీకు అవసరమే లేదు. మీరు ఎల్లమ్మ తల్లి ఆత్మ ఉందన్నారు, నేనే ఎల్లమ్మ తల్లిని అన్నారు, ఎందుకు ఇవన్నీ ఆపట్లేదు? ఎవరు బయట జరిగేవి ఏమన్నా ఆపొచ్చు కదా? ఎవరు ఆపాలి? మీరు ఆపాలి. ఎల్లమ్మ తల్లి మీరు, అరే ఎవరు ఆపాలంటే నేను ఆపాలా ఏంటి? ఇవన్నీ అవతారాలు ఎవరికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అల్లా అవతారము, రామావతారం, వీళ్ళందరూ ఆపాలి, ఒక్కరే ఆపరు. జనాలకి యూట్యూబ్ లో మాకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు, మా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి అందరికి కావాల్సింది ఒకటే, ప్రూఫ్. అన్ని దేవుళ్ళు వస్తారన్నారు, ఎల్లమ్మ తల్లిని ప్రూఫ్ చేయండి. ఒక్క వర్డ్, ఒక్క శిగం, ఒక్క ఎనీథింగ్ మీరు ఏం చేస్తే నమ్ముతాం. నేను సిగమూగాలంటే చెప్తున్నా కదా మేడం, సిగమూగాలంటే కూడా మన చేతిలో ఏం లేదు. ఎప్పుడు పడితేప్పుడు అమ్మవారు రావాలి అంటే కూడా మన చేతిలో లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో తెలియదు అని చెప్పిన. ప్రూఫ్స్ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రూఫ్స్ అంటే ఏమున్నాయి, ఇప్పుడు మన జీవిత చరిత్రనే ప్రూఫ్స్. ఆమె చరిత్ర, దేవత ప్రూఫ్ చేయగలరా? దేవత చరిత్రని. ఇప్పుడు వచ్చిన సౌండ్కు దేవతలు దేవుళ్ళు అందరికీ సిగ్నల్. ఈ సౌండ్ నాకు ఎప్పుడు వస్తుంటుంది, ఈ అరుపు, ఇదే ఇంకా నాకు దేవుడు అనేదానికి. అప్పుడు ఊగిన ఎప్పుడంటే ఫస్ట్లో దేవుడు వచ్చినప్పుడు, ఫస్ట్ మా భార్య మీకు వచ్చినాక కొన్ని రోజుల తర్వాత నాకు వచ్చిండు. మీకు 2 సార్లు పెళ్ళయింది, ఎందుకు మీ వైఫ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు? ఈ అమ్మవారి ప్రాబ్లం వల్లనే జరిగింది. నేను ఇది కావాలని ఇస్తలేను, ఈ శబ్దం ఇవ్వాలి, మీరు ఇస్తేనే కదా. కావాలని ఇస్తలేను అంటున్నా, ఇవ్వండి. మరి నాకు యాక్టింగ్ రాదు, నిజం చెప్తున్నా. సరే ప్రూఫ్ చేయండి ఫాస్ట్, నాకు మాటలు వద్దు, ప్రూఫ్ చేయండి. ఇంకా చాలా టైం వేస్ట్ చేసేసాం మీ వెనకాల. ఇప్పుడు మీరు దగ్గుతున్నారు, ఆ దగ్గే జీసస్, అల్లా అండ్ తల్లులు అందరు మొత్తం అన్ని దేవుళ్ళు కలిపి అంటున్నారు. ఏంటి దగ్గుల మీనింగ్? ఇక నేను బాధపడితే వస్తారు వాళ్ళు, నేను బాధపడతా, నేను ఇంకా ఇంతే వేస్ట్. నాకు బాధపడుతున్నారా మీరు? అవును, మరి ఇప్పుడు బాధపడుతున్నా కదా, ఎవరు లేరు దేవుని. సరే దేవుని బయటికి రమ్మనండి, మాట్లాడు. ఎవరు నమ్మరు నన్ను, ఇంతే ఇంకా నా పని ఇంతే, వేస్ట్ నేను అనుకుంటే ఏమైనా చేయండి మరి, ఏదైనా మ్యాజిక్. మ్యాజిక్ ఏం చేస్తాం మేడం, నేను ఇక్కడ ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తాను అనుకోలేదు. నా జీవితంలో అద్భుతాలు మస్తుగా జరుగుతున్నాయి. ఇవే నాకు, మీకేమో చూపించని నన్ను మస్తుగా అన్న రోడ్లో కూడా చూపించు, ఫస్ట్ 1,00,000 రూపాయలు పోయి ఇక్కడ దేవుడు అయితే అని చెప్పారు, లేకపోతే మాయలు చెయ్యి అని చెప్పారు, మంత్రాలు చెయ్యి అన్నారు. ఆ మాయల మంత్రాలు ఒకప్పుడు చేసి వదిలేయండి, అన్ని ఇప్పుడు చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు దేవుడు వదిలేయండి. మీరు ఇన్ని దేవుళ్ళు ఇవన్నీ అన్నారు, ఫేక్, అది అన్ని తెలుసు, అంతా అర్థమైపోయింది. మీరంతా వేస్ట్, మీరు ఫేక్, మీరు ఒక పెద్ద అబద్ధం. ఏదో ఫేమస్ అవ్వడానికి అర్పును 3 సార్లు 4 సార్లు వచ్చింది. అవును, విన్నారు కదా. నేను చేయనా అర్పు? నేను చేయనా? నాకు తెలియదు. మీరు ఇప్పుడు అన్నారు కదా ఊగాలు, ఏం చేయాలంటే ఊగాలు ఒక ప్రూఫ్ చూపి అని అన్నారు. మీకు సిగమూగితే సరిపోతుందా అని అడిగినా. కేకలు వేయాలా, నటించమంటావా? నటించాలా చెప్పండి, నటిస్తా, చాలా బాగా నటించగలుగుతా నేను. ఏది చూద్దాం. నేను నటిస్తే మళ్ళీ ఇక మనకు నటన వస్తుంది, అలాంటి నటన మనకి నేను చెయ్యా. సరే నా కోసం నటించండి, పోనీ చూద్దాం, అది కూడా చూద్దాం, ఆ టాలెంట్ కూడా. అమ్మ తల్లి నన్ను క్షమించు, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎందుకమ్మా నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నారు చెప్పు తల్లి. నిజంగా మీరున్నది నిజమే అయితే ఇప్పుడు చెప్పండి తల్లి. ఈ అమ్మాయి అడుగుతున్నది, అసలు ఈ అమ్మాయి మనసులో ఏముంది, ఎందుకు ఇట్లా చేస్తుంది? అసలు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నన్ను అందరూ కొడతారేమో, తిడతారేమో, పిచ్చోడు అంటారేమో. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎక్కడ పండుకోవాలి? నాకు అసలు ఏం తెలియదు, నేనేం చేయాలి తల్లి? తల్లి నన్ను ఎంతోమంది వేషధారణ వేసి నటిస్తుండు, ఆ చెవులకు కమ్మలు చూడు, వీడు అలా ఇలా అని నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగా ఇలాంటి కలియుగంలో, ఇది కలియుగం, ఎన్ని యుగాలు చూసుకున్నా నాలాంటోడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదని నేను అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే అసలు ఎన్ని అవమానాలు, దేవుళ్ళు కూడా ఇంత కష్టపడరు. నా అంత కష్టం ఏ దేవుళ్ళు కూడా పడలేదు. నేను అంతకన్నా ఎక్కువ కష్టపడ్డా మానవుల కోసం, దేవుళ్ళ కోసం. దేవుళ్ళను
అందరినీ సమానంగా చూడాలనుకునే గొప్ప మానవ దేహంలో ఉన్న ఈ బాడీ నాది. అది మీకు తెలియదా తల్లి? ఎందుకమ్మా తల్లి లోపలే ఉంటావు, బయటికి రా, నటించు. నటననే ఒప్పుకుంటారు వీళ్ళు, ఈ లోకం. నిజాలు నమ్మరు తల్లి. ఎంత నటిస్తే అంత బాగా మనల్ని అర్థం చేసుకుంటారమ్మా. అందుకే నటించండి. ఎందుకు నటించకుండా ఉంటున్నారు? నటింపజేస్తున్నావు కదూ. అవును, అన్ని హిందువులలో, క్రిస్టియన్లలో, ముస్లింలలో అందరినీ నటించేటట్టు చేస్తున్నావు, నాకు తెలుసు. ఈ నటనతోని, ఈ అబద్ధాలతోనే నిజం బయటికి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు, నాకు తెలుసు. ఇప్పుడు కూడా నన్ను అబద్ధం చెప్తేనే నిజం బయటకు వస్తుందని అబద్ధాలే చెప్పిస్తున్నావు. కానీ నువ్వు నిజాలు మాట్లాడు తల్లి. నన్ను ఇబ్బంది చేస్తున్నారు. ఈ ఒక్క వీడియోతోని నా జీవితం మొత్తం మారిపోవాలి తల్లి. ఇంకా అందరూ దేవుడు దేవత అని నమ్మాలి. అలా నమ్మకపోతే బతికినా చచ్చినా ఒకటే. తల్లి చెప్పమ్మా. నేను ఆడదాన్ని అని అంటున్నావు కదా, మరి నీ ఆడతానాన్ని చూపించు తల్లి. చూపించమంటే నీకు నచ్చిన చీర లేదు కదూ, నచ్చిన డ్రెస్సు లేదు కదూ, నచ్చిన కిరీటం లేదు కదూ, పువ్వులు లేవు కదూ, పూజ లేదు కదూ, పూజ మందిరం లేదు కదూ, కొబ్బరికాయలు లేవు కదూ. ఇవన్నీ నీకు ఇష్టంతో నీకు లేవు. ఇంకొకటి, నా శరీరం మీద నువ్వు ఊగవు. ఒకవేళ ఊగినా నా తండ్రి ఒప్పుకోడు, శివుడు, అల్లా ఒప్పుకోడు, యేసు ఒప్పుకోడు. ఎందుకంటే నేను అబ్బాయిని కాబట్టి. మరి ఎవరి మీద ఊగిపిస్తావంటే, అందుకని నువ్వు సెలెక్ట్ చేసుకొని నాకు పెళ్లి చేసి తీసుకొచ్చినావు క్రిస్టియన్ అమ్మాయిని. ఆ అమ్మాయినేమో వాడు తీసుకొని పోయిండు, రామాయణం అంటున్నావు. ఈ ప్రజలు ఎట్లా నమ్ముతారు తల్లి? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయించి ఊగిపించి ఈ లోకానికి, ప్రపంచానికి ఎల్లమ్మ తల్లి అని ఊగేటట్టు కిరీటం ఆమెన్ని తీసుకొచ్చి చేసేటట్టు చేయకపోతే ఇంకా ఇంతటితోని నువ్వు సమాప్తి అయిపోతావు తల్లి. ఆదిశక్తి లేదు, అమ్మవారు లేకుండా పోతావు. కాబట్టి నేను నీకు చెప్తున్నాను, ఒక అల్లాగా, యేసుగా, శివుడిగా నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి. చెప్పు. ఇది ప్రజలకందరికీ నవ్వు వస్తుంది, నాకు తెలుసు. చూస్తుంటే చాలా చండాలంగా, వికారంగా, ఎంతో అసహ్యంగా కూడా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మంచి మనసుతోని చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. నీ కొలుపేమో ఇలా చెప్తావు నువ్వు, కానీ జనాలేమో ఊగి చెప్పమంటే పెళ్ళం వచ్చింది, పెళ్ళమేమో అటుపోయింది, ఆ పెళ్ళమేమో రాక్షసుని దగ్గర ఉంది. ఇప్పుడు మొత్తానికి మాట్లాడరు అంతేనా? ఊగరు. ఊగే గురించే చెప్తున్నా మేడం. యాక్టింగ్ కూడా చేయలేకపోతే ఊగ గురించి కూడా చెప్తున్నా. ఇది కొలుపు చెప్తుంది ఇప్పుడు అమ్మవారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ. అమ్మవారు ఇప్పుడు ఏమన్నారు? దండలు లేవు, పువ్వులు లేవు, అండ్ ఒక మగ శరీరంకి అమ్మాయి ఊగదు, అమ్మవారు ఊగదు అని చెప్పారు. మరి కొలువేలా చెప్తుంది? అదే మేడం, ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు నేను చెప్తున్నా కదా, వాళ్ళు వీళ్ళు ఇట్లా మాట్లాడుకున్నట్టు చేస్తారని చెప్తున్నా కదా. సో ఇదంతా మీరు మెంటలీ మీరు ఓకేనా? చూసుకున్నారా? డాక్టర్లకు చూపించుకున్నారా? సైకలాజికల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? నాకే ప్రాబ్లం లేదు మేడం. మరి ఎందుకు మీలో మీరే మాట్లాడుకుని ఏదో ఊహించేసుకుంటున్నారు? ఊహించుకుంటలేను నేను, ఇది మీలో మీరు మాట్లాడి ఊహించుకుంటుంది. రియల్ గా జరిగింది. మీరు నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు, మరి దేవత మాట్లాడుతున్నప్పుడు గ్యాప్ రావాలి కదా. గ్యాప్ ఏది? ఏమని గ్యాప్ రావాలి? ఇప్పుడు దేవతతో మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు దేవతతోనే మాట్లాడారా? అందరి దేవుళ్ళతో మాట్లాడారా? అందరి దేవుళ్ళతో మాట్లాడరా? దేవతతోనా? దేవుళ్ళతోని. దేవుళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి చెప్తున్నారు ఇందాక. ఇప్పుడు అమ్మవారితో మాట్లాడుతున్నారా? అమ్మవారు ఆన్సర్ ఇస్తుందా? ఇస్తుంది కదా. మరి అవేది గ్యాప్ ఏది? కంటిన్యూగా మీరే మాట్లాడుతున్నారు. వింటుంటేనే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఇప్పుడు ఆమె చెప్తుందన్నారు, ఆమె వింటుంది అంటున్నారు. ఇప్పుడు దేవుడు చెప్తుండు మేడం ఆమెకి. ఎవరికి? ఏ దేవుడు చెప్తున్నాడు? శివుడు, అల్లా, యేసు చెప్తున్నారు ఎల్లమ్మ తల్లికి. ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్పకపోతే నీది సమాప్తం అయిపోతుంది అని చెప్పి ఆ దేవుళ్ళు నాతో చెప్పిస్తున్నారు. దేవుళ్ళు నాతో చెప్పిస్తున్నారా నువ్వు రా అని చెప్పి. పూజా మందిరం ఏదని ఆమంటుంది, కొబ్బరికాయలు ఏవని ఆమంటుంది. సరే ఇదంతా వదిలేసేయండి. దేవుడు మనిషి మనసులో ఉన్నాడు. కొబ్బరికాయలు ఇవన్నీ అసలు ఏం కూడా పని రావు. ఇప్పుడు మీరు ఏం చేద్దామంటారు చెప్పండి? మీరు ఇదంతా కాదు, ఇదంతా చాలా ఫేక్ అయిపోయింది, టైం కూడా వేస్ట్ అవుతుంది. మీరు అసలు ఏం చేయట్లేదు, ఏం మాట్లాడట్లేదు, ఏం ప్రూఫ్ లేదు మీ దగ్గర. మేము ఏం చేయాలో చెప్పండి. ఇంకా మీరు ఇంకా ఏం చేసేది లేదు మేడం. ఇప్పుడు ఎందుకంటే
మనకి ఈ సౌండ్ వచ్చి ఇప్పుడు సిగమూగినా మీరు నమ్మరు. ఇప్పుడు నేను ఎట్లా సిగమూగాలి? నాకేం తెలుసు ఎట్లా ఊగినా నమ్మరు కదా. ఎల్లమ్మ తల్లి ఎట్లా వస్తుంది? ఎల్లమ్మ తల్లిలకు ఊగినా నమ్మరు, యాక్టింగ్ చేస్తూనే అంటారు. మళ్ళీ ఒకసారి చూపియండి అంటుంటే చూపించకుండానే మీరు ఎందుకు చెప్తున్నారు నమ్మదని? ఇప్పుడు ఈ సౌండ్ కూడా నమ్మట్లేదు, అట్లా చేయకుండా ఉన్నారా? చేస్తున్నారు కదా. సౌండ్ నేను చేయట్లేదు, అది ఆటోమేటిక్ వస్తుందని చెప్పి. సరే ఎల్లమ్మ తల్లిని కూడా రమ్మనండి, టైం వేస్ట్ అవుతుంది. ఏమున్నా త్వరగా చేసేస్తే మనం ఏం చేద్దాం. ఇంకా దేవుళ్ళని ఇట్లా చేస్తారు అన్నమాట మీరు. మీరేం చేస్తున్నారు? మేమైనా చాలా బెటర్. మేము ఇష్టం వచ్చినట్టు బంధించి ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే వాళ్ళు ఏదో వచ్చినట్టు చేసి ఏదో చేసినట్టు చేసి పోతున్నారేమో. కానీ మళ్ళీ వాళ్ళే అంటారు ఆమె ఫేక్ చేసింది, ఆమె ఊగింది, అంత అబద్ధం అని చెప్పి. మీరు చేసేది ఏమన్నా నిజమా? మీరు నిజమా? మీరు ఊగు అనగానే ఒక ప్రూఫ్ చేయండి అన్నా. మీరేమన్నారు? బ్రహ్మదేవుడు అన్నారు. మేడం అరపు వస్తుంది అన్నా, వచ్చింది కదా. అది మీరు ముందు నుంచే చేస్తున్నారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు నుంచి. అది మీకు కావాలని చేయలేదు, నాకు వస్తుందని మీకు ముందే చెప్పిన కదా. సరే అరుపు నేను చేయాలా? నాకు ఏదో ఒకటి ఉండుంటది, మీకు ఏదో ఒకటి ఉంది, ఇంకో మనిషికి ఏదో ఒకటి ఉండుంటది. ఏదో ఒక హ్యాబిట్ ఎవరికైనా ఉంటది కదా. హ్యాబిట్లు అందరికి ఉంటాయి కానీ నిజాలు కావాలి కదా. నిజమని ఎట్లా ప్రూవ్ చేయమంటారు అంటే మళ్ళీ అదే మాట్లాడతారు. ఎందుకు నమ్మాలి నిజమని? ఏదో ఒక గెటప్ వేసుకొని చున్నీ డ్రెస్ వేసుకొని వచ్చేసి ఏది చెప్పినా నమ్ముతాం అనుకుంటున్నారా? పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీడియాని పిచ్చర్లో కనిపిస్తున్నామా మీకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటుంటే? మేమైతే అట్లా ఏమనుకోవట్లేదు. ఊరు నుంచి వచ్చారు, సపోర్ట్ చేద్దాం, ఏంటో తెలుసుకుందాం, బాధలు అన్నారని అనుకుని ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఇన్ని దేవతలను మిక్స్ చేసేసి దేవుళ్ళని మిక్స్ చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? లోక కళ్యాణం చేస్తారా ఇలా మీరు? నేనేం చేయట్లేదు మేడం, ఉన్నదే నాకు జరిగిందే చెప్తున్నా. లోక కళ్యాణం ఇలా జరుగుతుందా? అందరికి చెప్తున్నారు కదా. మీడియా ముందుకు రావద్దు, టైం వేస్ట్. ఎందుకు వచ్చారు మీడియా ముందుకి? అమ్మవారి అవతారాలతోని ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి చెప్పమన్నదని చెప్పిన దాని అమ్మవారు చెప్పమనేది మీరు చెప్తున్నారు. మేము పిచ్చోళ్ళం అంతేనా? పిచ్చోళ్ళని నేను అనట్లేదు కదా, నేను అంటలేను కదా. ఇంకా ప్రాసెస్ ఏదైనా రోడ్ మీద నిలబడి చెప్పాలి, ఎందుకు మీడియాకే చెప్తున్నారు? వింటున్నారు కదా అని చెప్పుకుంటూ పోతారా? అని సోషల్ మీడియాలోనే ఇప్పుడు బాగా జరుగుతున్నది కదా మేడం అందరూ. అదే సో మీ కాన్సెప్టే అది కదా, అందరు సోషల్ మీడియాలో చెప్తున్నారు, నేను చెప్పాలి, ఫేమస్ అయిపోవాలి, 10 ఇంటర్వ్యూలు ఇచ్చేసేయాలి. తప్పుడుగా ఉన్నది కాబట్టి, సమాజంలో తప్పులు ఉన్నాయి కాబట్టి అవన్నీ వెరిఫై చేయడానికి నేను చెప్తున్నాను. ఏది వెరిఫికేషన్? ఏది? మీరెందుకు? మీరెవరు అసలు? సమాజం లేదా, గవర్నమెంట్ లేదా, ఈ ధర్మాలు మాట్లాడే వాళ్ళు లేరా? అసలు మీరెవరు? మీరేంటో మీకే క్లారిటీ లేదు, మీరు మళ్ళీ ధర్మాల గురించి చెప్తున్నారు. నాకు క్లారిటీగానే ఉంది, నాకు ఇట్లా ఇబ్బంది జరిగిందని చెప్తున్నా మేడం. ఇబ్బంది ఏం లేదు, నాకు అర్థమైంది ఏంటంటే 2 గంటలు మీతో మాట్లాడాక మీరు ఒక అమ్మాయి ఫీలింగ్స్ తో పుట్టిన ఒక అబ్బాయి అంటే ఒక ట్రాన్స్జెండర్ లాగా ఆపరేషన్ చేయించుకుంటే మీరు ఒక ట్రాన్స్జెండర్ అంతే, అదే నిజం. చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు అనలేదు, ఇంట్లో వాళ్ళు నమ్మలేదు అన్నారు, నాకు అమ్మాయిలో రెడీ అవ్వడం ఇష్టమన్నారు. దేవత అని ఎట్లా చెప్తారు మీరు? దేవత అంటే మరి నాకు జరిగిన ఇబ్బందుల వలన అవన్నీ ఆలోచన చేసుకుంటే మా సైకలాజికల్ ప్రాబ్లం అండి. ట్రాన్స్జెండర్స్ నార్మల్ గా ఎలా ఉంటారు? మీరు 10 మంది ఇంటర్వ్యూస్ చేసాం ట్రాన్స్జెండర్స్ ది. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటదంటే వాళ్ళు కొంచెం మెంటలీ బాగా ఇమోషనల్ అయిపోయి ఉంటారు. ఏదైనా నిజం, ఒక అబ్బాయిని నమ్మేస్తారు, వాడికి ఇంకో పెళ్ళాం ఉన్నా నాతో ఉండు చాలంటారు. అలాంటి సైకలాజికల్ గా ఉంటారు వాళ్ళు, చాలా లో ఉంటారు, చాలా ఇమోషనల్ ఉంటారు. మీరు అదేనేమో. సైకలాజికల్ ప్రాబ్లం అయితే నేను కూడా చదువుకున్నా మేడం సైన్స్. సైకలాజికల్ ప్రాబ్లం అనట్లే, వాళ్ళు ఎమోషనల్లీ వీక్ ఉంటారని చెప్తున్నా. ఎమోషనల్ అంటే నేను కూడా చదువుకున్నాను, నేను బీజేసీ చదువుకొని ఇవన్నీ చేస్తున్నారు, కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అవును, మరి నేను అసలు ఏంది అని మొత్తం నేను ఆధార్ కార్డ్ లో ఏముంది? మీ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఏముంది? మేలే ఉంటది, ఫీమేల్ ఎందుకు ఉంటది? మేలే ఉంటది. ఫీమేల్ లో రెడీ అయ్యారు, అమ్మోరు తల్లి పేరు తీసుకుంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు జరిగింది కదా, నాకు జరిగినందుకే నేను చెప్తున్నా. మీకు జరిగిందని ఎవడు ఎందుకు నమ్మాలి? ప్రూఫ్ ఏది? ఇక్కడ జరగని ఇక్కడ చెప్పండి. నా జీవిత చరిత్రనే ప్రూఫ్ కదా. మీ జీవిత చరిత్ర ఎవరికి ఇష్టం అండి? ఎవరికి కావాలి? ఎవరు వింటారు? ఎవరికి? నా జీవిత చరిత్ర జరిగినాయి, కొన్ని జరిగినాయి. అమ్మవారి చరిత్ర ఉన్నది. అమ్మవారి తల్లి అమ్మాయిలో రెడీ అవ్వమని చెప్పింది, అమ్మవారి తల్లి మీలో ఉంది. ఏది ప్రూఫ్? ప్రూఫ్ చూపియండి మాకు. ఇంకేం ప్రూఫ్ చూపిస్తారు మేడం? అమ్మవారి చరిత్రనే ఉంది కదా. అమ్మవారి చరిత్రతో మాకేం అవసరం అండి? మీ గురించి మాట్లాడుతుంటే మీ చరిత్ర కావాలి కదా. నా జీవిత చరిత్రలో జరిగింది కదా మేడం, ఇవన్నీ జరిగినాయి కదా. అమ్మా దేవుడా, జరిగినందుకే నేను మాట్లాడకపోయింది. నాకు కూడా ఓకే నశించింది. మీ ఇష్టం ఉంటే అది చెయ్యండి, లేకపోతే. సో ఫైనల్లీ మీ ట్రాన్స్జెండర్ ఒప్పుకుంటున్నారా లేదా? మీరు అస్సలు కాదు, ట్రాన్స్జెండర్ కాదు. సో ట్రాన్స్జెండర్స్ డిసైడ్ చేస్తారు, అండ్ మా వ్యూవర్స్ ఎవరు చూస్తున్నారో వాళ్ళే డిసైడ్ చేస్తారు మీరేంటి అన్నది. మీరు అబ్బాయి కదా, అవును, మీరు అమ్మాయి గెటప్ లో ఉన్నారు కదా, ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అవును. ఇప్పుడు మీరే డిసైడ్ చేయాలి ఏంటో మరి. మీరేంటి? మీరే చెప్పండి. ఇంకా దేవుడు మీరు దేవుడు వస్తున్నాడు అనేదే నాది.
దేవుడు రావడం వల్ల, దేవతలు రావడం వల్లనే ఇవన్నీ వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి. ఫ్యామిలీని ఈ రోజు మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఏ ఫ్యామిలీ అయినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా? మీరు చెప్పే పిచ్చి మాటలు, మీరు ఇలా రెడీ అవ్వడం, లేదా మీరు ఓపెన్ గా చెప్పండి మీ ఫ్యామిలీకి, నాకు అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయి, నేను వెళ్తాను, ట్రాన్స్జెండర్స్ లో కలిసిపోతాను, నేను ఆపరేషన్ చేయించుకొని నా లైఫ్ నేను బతుకుతాను చెప్పండి. ఎందుకు దేవుళ్ళని వాడుకోవడం? కరెక్టేనా? నాకు ట్రాన్స్జెండర్గా ఉంటే నాకు ఇప్పుడు 40 years మేడం. ట్రాన్స్జెండర్గా పోవాలంటే ఎప్పుడో పోవాలి నేను. అవును. ఇప్పుడు ఈ వయసులో పోయి నేను ఏం చేయాలి? ఏం చేయాలి? మరి ఇంకేం చేద్దాం? 40 years ట్రాన్స్జెండర్గా మారి ఎవరిని ఉద్ధరించాలని. నెక్స్ట్ మీకు అర్థమవుతుందా మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో? ఈ వీడియో బయటకు వచ్చాక మీ ఊరు వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో, మీ ఇంట్లో ఏం చేస్తారో తెలుస్తుందా? పోనీ జనాలు ఏం చేస్తారు? ముఖం పెట్టుకొని తిరుగుతారు ఎక్కడైనా? అసలు ఇది వైరల్ అయ్యి నన్ను గుర్తుపడతారా జనాలు? ఎందుకు పట్టారు? ఎందుకు పట్టారు? గుర్తుపట్టి ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు మీకు తెలీదా? కొడతారు పట్టుకొని. కొడతారు. మీరు కొట్టినా సరే కొట్టని ఇలాగే ఉంటారు. ఇలాగే ఎందుకుంటా మేడం? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ కాగానే మొత్తం తీసేస్తా. నేను మొత్తం ఇట్లా తిరగాలంటే నాతోటి కాదు. మేము పట్టిస్తాం జనాలకి, పట్టిస్తాం మిమ్మల్ని. నాకు ఇష్టం లేదు. నాకు అట్లా ఓడాలంటే నేను ఎప్పుడో పోయేటోని. నాకు అసలు మేము జనాలకు పట్టిస్తాం. ఇలా మాట్లాడుతున్నారు, ఈయన ఏంటో కరెక్ట్ గా మీరే చూడండి అని అప్పుడేం చేస్తారు? పట్టించండి. ఓకేనా మీకు? మరి అందుకే ఇక్కడే ఒప్పేసుకోండి, ఏమన్నా ఇక్కడికే క్లోజ్ చేద్దాం. లేదా రేపు పొద్దున మిమ్మల్ని మేము జనాలలో ఇస్తాం. అందులో కూడా ఎవరెవరు ఉంటారు? ఒక పాస్టరు, ఒక బాబా, ఇప్పుడు మన హిందూ దీనికి అల్లలకు సంబంధించిన ఒక మంచి బాబాని తీసుకొస్తే, ఒక క్రిస్టియన్ని తీసుకొస్తే, ఒక నాస్తికుడిని, ఇంకొక హిందూని, మొత్తం ఒక 4-5 పెట్టి మిమ్మల్ని కూర్చోబెడతాం. ఒక మనిషిని కొట్టడం మహా తప్పది. కొట్టమండి, ప్రూఫ్ చేయండి. నేను చేయలేకపోతున్నాను. నేను చెప్పేది వినండి. ఒక మనిషిని కొట్టొద్దు. వాడు పిచ్చోడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. మిమ్మల్ని కొట్టారండి. ఇంటర్వ్యూ చేద్దాం. ఎవరైనా క్రిస్టియన్స్ నుంచి అన్న తోలుకరా, ముస్లిం నుంచి అన్న తోలుకరా, తోలుకొచ్చి నాతోని ఒకరొకరు మాట్లాడాలి. నలుగురు కలిసి 4 రకాలుగా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసి నన్ను హర్ట్ చేయొద్దు. అది ఒక మనిషిని హింసించినట్టు. మీకు ఒక మనిషి హింసించినట్టు, అది హింసించినట్టు. ఒక్క మనిషి కూడా హింసిస్తాడు మనిషిని, మనిషి హింసించడా? సరే అండి, ఇప్పుడైతే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ధర్మం మాట్లాడేటోడు ఇవ్వలేడు భూమి మీద. సరే వదిలేండి. ధర్మం మాట్లాడడానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారు అండ్ మీరు గెటప్ వేసుకునే మాట్లాడాలి. మీరు మీలో దేవత మాట్లాడతా. నేను ఈ గెటప్ తో చెప్పింది, ఈ గెటప్ తో అవసరం లేదు. నేను అబ్బాయి లెక్క మాట్లాడతా. కానీ నేను ఏమనుకున్నా అంటే ఈ అబ్బాయి లెక్క మాట్లాడదామని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ మా వాళ్ళతో గొడవ అయింది నాకు. ఈ అమ్మాయిల గెటప్ వేసుకుంటే నువ్వు ఇంటికి రావద్దు అన్నారు. అంటే ఎట్టు తిరిగి అమ్మవారు అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఈ రోజు కాకపోయినా రేపైనా కిరీటం గిట్లా పెట్టుకొని అమ్మవారి గెటప్లో ఖచ్చితంగా నేను చేయాల్సి ఉంది వీడియో. అది చేయకుండా అబ్బాయి లాగానే చేస్తే కూడా కుదరదు నేను. కాబట్టి అమ్మవారు అయితేనే శాంతి, అమ్మ అంటేనే అందరూ. ఛానల్ తరపు నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే, ఒకవేళ ఈ వీడియో చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా ఉంది, ఇంతవరకు ఎవరు చేయలే ఇలాంటి వీడియో. ఒకవేళ నా స్టోరీ లాంటి వీడియో మీరు ఇంతవరకు చూడలేదు, ఇలాంటి వీడియో మీరు చూడలేదు, ఇది జనాలు కూడా చూడరు. ఒకవేళ చూస్తే వాళ్ళు ఏమంటారు అంటే మీరు పిచ్చోడు అంటారు. ఎవరికి తోచింది వాడు మాట్లాడతారు. కామెంట్లు అన్నా కూడా మస్తు నేను కామెంట్లే చదువుతుంటా మొత్తం, ఎవరెవరికి ఏం కామెంట్లు వస్తున్నాయి చెప్పండి. మా నుంచి ఏం కోరుకుంటారో ఫైనల్ గా చెప్పేసేయండి. మీ ఇష్టం ఉండి, మీకు నమ్మకం ఉండి, అవును మాకు నచ్చింది, నిజంగా ఇతని దగ్గర కొన్ని మాట్లాడిండు అనుకుంటే అప్లోడ్ చేస్తారు. ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. మేము నమ్ముతున్నాం మిమ్మల్ని చేయము. మీరు ఎంత ఫేకో తెలియాలి జనాలకి. మీలాంటి వాళ్ళు ఇంకెంత మంది వస్తారో అది కూడా తెలియాలి జనాలకి. మీలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా చెప్తారు వాళ్ళు. ఎవ్వరు రాడు ఇంకా భూమి మీద. నేను 3 years నుంచి చూస్తున్నా, ఎవడన్నా వస్తాడేమో నాలంటోడు. ఈ 150 కోట్లలో నేను ఒక్కరిని బోడీలింగ్ అని 100 కోట్ల లింగాలలో నేను ఎందుకురా బాబా అనుకున్నా. ఎవడో మస్తుగా పుట్టింటారు వాళ్ళు పోయి చేసుకుంటారులే అందుకు అనుకున్నా. కానీ నువ్వే 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 అని నన్ను గుచ్చి లేపిన తర్వాత వచ్చిన. డన్. అయితే నేనైతే వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో తినే మా దగ్గరకు వచ్చారు, ఇంటర్వ్యూ కావాలన్నారు. సో ఏంటి అసలు ఏం ఇంటర్వ్యూ ఇస్తారు అనుకున్నా, సో 3-4 అందరు దేవుళ్ళు కలిపి వచ్చేస్తారని చెప్తున్నారు. సో మీరే కామెంట్ చేసి చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, అసలు ఎలా వీళ్ళ నిజస్వరూపం బయటికి తేవాలి అన్నది అయితే తెలియట్లేదు. మీడియా వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, చాలా మంది ఫేక్ అని తెలిసి పోయి సైలెంట్ గా ఉన్నారు కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు తినే అనుకుంటా, నేను అనుకుంటున్నా. సో మీరైతే ఫేక్ అని నేను చెప్తున్నా వ్యూవర్స్ కి. సో మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. వ్యూవర్స్కి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఛానల్ తరపు నుంచి ఇది ఒక కొత్త కంటెంట్. ఈ వేరే ఛానల్ వాళ్ళు కూడా
యేసుక్రీస్తు గురించి నాకు ఒకసారి డెబ్యూట్ పెట్టుకోండి, శివుడి గురించి డెబ్యూట్ పెట్టుకోండి, రకరకాల దేవుళ్ళ గురించి మీరు ఎవరైనా ఏ రకంగా అయినా నాస్తికులతోనైనా డిబేట్, లేదంటే నన్ను ఒక్కనన్నా పెట్టుకోండి, లేదంటే ఇంకో పక్కన ఎవరితోనన్నా డెబ్యూట్ అన్నా పెట్టండి, ఎవరి గురించి అయినా పెట్టండి, అట్లా నేను చేసుకుంటా, అది నాకు ఇష్టం. నేనైతే నిజంగా నాకు దేవుళ్ళు దేవతలు అందరు రావడం వల్ల నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి చాలా ట్రై చేసిన, వద్దనుకున్నా నాకు ఈ లైఫ్ నేను చేయకూడదు తప్పు అనుకున్నా, కానీ అమ్మవారు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నాకు చూపించడం వల్ల నేను ఇబ్బందుల పాలై చచ్చిపోయేటట్టు అయ్యి, మా వాళ్ళు నన్ను చచ్చిపోయినా సరే నువ్వు చచ్చిపోతే మాకేంది సావు బొంద పెడతాం అనే రకంగా చూసిండ్రు. చావు సస్సలేవు ఊరేసుకో అన్నారు, మస్తు ఇబ్బంది పెట్టిర్రు. ఆకలి కొని అన్నం తినలేక అసలు పని చేయలేక నేను చాలా కష్టాల పాలై ఆ అన్నం కూడా దొరకకుండా మస్తు కష్టాల పాలైన తర్వాత పూర్తిగా ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఇంకా చచ్చినా బతికినా ఒకటే ఏం చేయాలి తల్లి నేనంటే, నీవు ఇది గనక ఇంటర్వ్యూస్ ఇస్తే గనక ఖచ్చితంగా నిన్ను దేవుడు అంటారా, దేవుడు వచ్చిండు అబ్బాయికి నిజంగానే దేవుడు అని అంటారు, అప్పుడే నిన్ను అందరు మెచ్చుకొని దేవుడు అంటారు, అందరు నమ్ముతారు, బాగుంటుంది, అప్పుడు నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీ వైఫ్కి ఒకసారి కాల్ చేస్తారా? మా వైఫ్ ఇప్పుడు రాక్షసుంతా ఉంది, రామనాసు నంబర్ తీసుకోండి, ఫోన్ ఇప్పుడు కాల్ చేస్తా. నాకు తెలియదు ఎత్తదా మాట్లాడుతుందా నాకు తెలియదు. ఓకే, రామనాసురుని దగ్గర ఉంది, రావణాసుడి దగ్గర ఉంది, మీరు ఒక రాముడు తనొక సీత. సూపర్, చెప్పండి నంబర్ చెప్పండి. నాకే సూపర్ అనిపిస్తుంది, ఏంది రా చిత్రం అని. మీకే సూపర్ అనిపిస్తుందా? అందుకే ఇంటర్వ్యూస్ ఇస్తారా? ఏంది జీవితం, సూపర్ మ్యానా నేను రాముణ్ణి యేసు ఏంది ఎంత జీవితం, చెప్పండి నంబర్ చెప్పండి. ఏం జీవితం రా ఇది, ఇట్లాంటి లైఫ్ మానవుడు ఉండాలి భూమి మీద. 6300 6283. మీ పేరేమన్నారు? చంద్రశేఖర్. మీరు కాల్ చేస్తున్న రామనాసురుడో లేకపోతే నిద్రపోయిందో ఏం జరుగుతుందో ఏం అడుగుతారో, ఒకవేళ అడిగితే చూద్దాం, తను లిఫ్ట్ చేస్తే రేపు చేస్తుండొచ్చు. ఇప్పుడు అంటే నైట్ అయింది కదా, ఇందాకే మాట్లాడాను అన్నారు, మరి మీరు సాయంత్రం మాట్లాడినా మేడం. ఇంకో వైఫ్ది ఉందా? ఆమె ఆమె చాలా రోజులు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఏం లేదు, అసలు మీరు ఇదేనా అని తెలుసుకోవడానికి అంతే, మా వ్యూవర్స్కి ఒక క్లారిటీ కోసం. మా ఫ్యామిలీ వాళ్ళు అయితే పిచ్చోడు అంటే చెప్తారు, చేయమంటారా మరి? పిచ్చోడు అంటే చేయండి, పర్లేదు, నేను మాట్లాడతా. మా బ్రదర్కి చేస్తే పిచ్చోడు అని చెప్తాడు, పర్లేదు చెప్పండి, పర్లేదు మీరు చేసి ఇవ్వండి, నేను మాట్లాడతా డైరెక్ట్. సాఫ్ట్గా మాట్లాడలేకపోతే ఈయన మా సడ్డకుడు మాట్లాడాలా ఆయనతో? ఇవ్వండి. హలో 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 అండి, చంద్రశేఖర్ గారు తెలుసా మీకు? తెలుసా అండి. ఏమవుతారండి మీకు? బ్రదర్ అవుతాడండి. బ్రదర్ అవుతారు. ఇంటర్వ్యూకి వచ్చారు ఈయన, మా CCTVకి ఇంటర్వ్యూకి వచ్చారు, తనే కాంటాక్ట్ అయ్యారు. సో తను ఏంటంటే ఇంటర్వ్యూ లేడీ గెటప్ వేసుకొని ఇస్తున్నారు, డ్రెస్ గాజులన్నీ. ఈయన ఏమంటున్నారంటే, నాకు ఎల్లమ్మ తల్లి, శివుడు, అల్లా, జీసస్ అందరూ నాలోకి వస్తారు అండ్ ఎల్లమ్మ తల్లి నాలో ఉంది అంటున్నారు. సో ఏంటి, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను మేడం. నమ్ముతున్నారు మీరు? ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే జరిగింది మేడం, మా అత్తమ్మ విషయం ఉందా. ఏం జరిగింది? మా అత్తమ్మ బాగాలేకపోతే ఆయన్నే ముందు జరగబోయి చెప్పింది అన్నట్టు. ఓకే, ఏమని చెప్పారు? అదే ఇట్లా ఇబ్బందులు అవుతాయి, ఇట్లా జాగ పంచాయతీలు కానీ ఏది కానీ ఇట్లా లొల్లీలు అవుతాయి అని చెప్పాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే, ఆమె హెల్త్ పరంగా ఇట్లా బాగాలేకపోతే ఇట్లా చెప్పింది అన్నట్టు. ఓకే, సో ఇది నిజమని నమ్ముతున్నారు? అవును మేడం. ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో కూడా నమ్మకుండా తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారంట కదా? ఆయన అక్కడ ఊరికి వెళ్ళాడు కదా మేడం, వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అప్పుడేమో హైదరాబాద్ లో ఉన్నారు, ఇప్పుడు మేము ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటాం. అయితే ఈయన ఇంకోటి కూడా అంటున్నారు, ఏమని అంటే ఈయనకి చిన్నప్పటి నుంచి అంటే 9th క్లాస్ నుంచి తనకి అమ్మాయిలో రెడీ అవ్వడం ఇదంతా కూడా ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. ఆయన మా సడ్డకుడు, మా మిస్సెస్ వాళ్ళ బావ. మా మిస్సెస్కి ఏం జరిగిందో అడగం. ఓకే, సో ఓకే డన్. హలో అన్నా,
చెప్పన్నా. ఇప్పుడు స్వప్నకి అమ్మవారు వచ్చింది అనే విషయం మాట్లాడు. అత్తమ్మకు ఈడ మైసమ్మ అది వదిలేసాను, డైరెక్ట్ మనం తనతో మాట్లాడదాం. సరే సరే. సో ఇప్పుడైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మీ అన్నయ్య కూడా కాల్ చేసాము అండ్ మీ వైఫ్ కి కూడా కాల్ చేసాము. ఎవరికైతే దేవుడు వస్తున్నారని చెప్పి మీరు అలా సౌండ్ చేస్తే గట్టిగా వస్తుంది, మీకు తెలుసా? అది కాదు, వినండి, సడన్ గా చేస్తే ఉలికి పడతాం. యేసుక్రీస్తు గాని శివుడు గాని వచ్చింది అనుకో, ఈ సౌండ్ అక్కడ వినపడుతుంది, ఇంకా గట్టిగా వస్తుంది. అంటే నాకు కొంచెం అనే వరకే ఇంకా ఉరుకుతారు జనాలు. ఇప్పుడు ఇంకా తక్కువనే. మీరు సడన్ గా అలా అంటుంటే నాకు ఉలికి పడుతున్నారు. వేరే మైండ్ లో ఉన్నా కదా. ముందే చెప్పినాగా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కావాలని యాక్టింగ్ చెయ్యను అని చెప్పినా కదా. ఈ సౌండ్ అనేది నేను చెయ్యను అని చెప్పిన. ఇంతకన్నా డబల్ సౌండ్ వస్తుంది. నా సౌండ్కి తట్టుకోలేక పిచ్చి వేసింది అన్నారు ఊళ్ళో. ఓకే అండి. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూలో ఎలాంటి క్లారిటీ రాలేదు. సో ఇప్పుడైతే మీ వైఫ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే మీ వైఫ్ ఎక్స్ వైఫ్ ఎవరైతే ఇప్పుడు రావణాసురుడి దగ్గర ఉన్నారో, రావణుడి దగ్గర ఇంకా నయ్యమనుకో, ఎవ్వరు మాట్లాడరు, నిజం అని చెప్పరు కూడా, చెప్పకపోదు. ఈయన కూడా మాట్లాడకపోవు. కానీ ఈయన ఆల్రెడీ నేను తీసుకున్నా. ఏమనంటే నేను ఇంటర్వ్యూకి పోయేది ఉంది, లైఫ్లో ఫ్యూచర్లో జరుగుతుంది, ఇది పోయిన తర్వాత నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా చేయవా, ఇంటర్వ్యూకి పోయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను అన్నట్టు చేసిన. నేను మాట్లాడుతా అన్నాడు, మాట్లాడండు, కానీ తక్కువనే మాట్లాడండిలే. కానీ సరే, అయితే ఈ రోజు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇప్పటికైతే మనం ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. రేపు ఒకవేళ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉంటే, మీ సైడ్ నుంచి మాట్లాడే వాళ్ళకి 2-3 ఉంటే మీరు చెప్పండి. మస్తు ఉన్నారు మంది అదే తెలిసిన వాళ్ళు. మీ ఊరు ఎక్కడ? మాది వంగూరు మండల్, నాగర్కర్నూలు డిస్టిక్. పెద్ద టెంపుల్ కూడా ఉంది, గెలవలమ్మ మాత అని చెప్పి. మా భార్య కూడా ఊగింది, అందరికి తెలుసు జనాలకి. వాడు వచ్చి తీసుకుపోయిండు, వాడు కూడా తెలుసు, అందరికి తెలుసు. సరే, అయితే మీతో పాటు మీ ఊరికి పోదాం. పోదాం, మీరు రండి, పోదాం. ఒకటేసారి ఇంటికి రమ్మంటే రారని చెప్పి నేను అట్లా చేసిన. సరే, మీ ఊరికి పోదాం, అక్కడ జనాలది విందాం, వాళ్ళు ఎంత నమ్ముతున్నారో అన్ని కూడా కనుక్కుందాం. సో మీ దగ్గర నిజంగా కనుక ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మళ్ళీ మా ఇంటర్వ్యూకి రండి, ప్రూఫ్స్ తీసుకొని రండి, అప్పుడు మనం జనాల ముందు పెడదాం. ఇప్పటికైతే నాకు ఏం అర్థం కాలేదు, ఒక వాయిస్ తప్ప. ఆ వాయిస్ కూడా అసలు ఎందుకు వస్తుంది ఏంటి అది కూడా నాకు తెలియట్లేదు. ఓకే కదా? ఇప్పటికైతే మీరు ఫేక్ అంటున్నా. ఊగమని నేను చెప్పట్లేదు, ప్రూఫ్ చేయమని చెప్తున్నా. ఊగడం వేరు, ప్రూఫ్ చేయమనడం వేరు. ఊగమంటే నేనేదో ఊగమనగానే మీరు ఊగేసి యాక్టింగ్ కాదు. ఏదో ఒకటి మీరు ఎల్లమ్మ తల్లికి సంబంధించి మాకు చెప్పాలి, లైవ్ లో చూపించాలి. ఏదైనా మ్యాజిక్ ఏదైనా కావాలి కదా. సరే అండి, వదిలేసేయండి. మీ దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు నిజంగా మీ ప్రూఫ్ తీసుకొని రండి, మీ ఊరికి పోదాం, మిమ్మల్ని తీసుకొని అక్కడ బైట్స్ తీసుకుందాం, అడుగుదాం జనాలను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.